నా వంతుగా చెప్పాల్సిన విషయాలు చెప్పాను. ఇప్పుడు మూల వాక్యం చదువుకున్నారండి. సార్వత్రిక సంఘంలో ఏ సంఘానికైనా ఒక చెడ్డ పేరు వస్తే ప్రభువుకు అవమానం. అది మొదటిగా. ఏ సంఘంలో అయినా సరే ఏ చిన్న సమస్యను నేను స్పందిస్తా, నాకు తెలిసినంత వాటిలో స్పందిస్తా. ఎందుకంటే సంస్కరణ బాధ్యత అంటే సకల పరిశుద్ధుల యొక్క పాదాలకు పట్టిన ఆ ధూళి, ఆ మట్టి కడగటానికి, శుభ్రపరచడానికి, సర్వసత్యమేంటో తెలియపరచడానికే నా ప్రభు ఎంచుకొని ఈ బలహీనమైన పాత్రని ఇలా నిలబెట్టి వాడుకుంటున్నాడు. మరి ఏ సంఘమైనా కానీ నా ప్రభువుకే కదా మొదటిగా అవమానం వచ్చేది. వాళ్ళు ఏమడుగుతారు? ఎలా మీ యేసయ్య చెప్పింది ఇదేనా అని అడుగుతారు. ఏం చెబుతావు సమాధానం? చెప్పగలవా? ఏమన్నా చెప్పలేవు. తలదించుకోవాలి. నువ్వు తలదించుకోవడాన్ని బట్టి ఆయన అక్కడ తండ్రి ఎదుట, తండ్రి అయిన దేవుని యొక్క సకల పరిశుద్ధులైన దేవదూతల ఎదుట ఆయన తలదించుకుంటాడు. అందుకు నాకెందుకు పోవాలా? లోకంలో అది అంటారు కదా, కన్ను పోయే కాటికి ఎందుకు పెట్టుకోవాలి? తగు మాత్రం ఉంటే చాలదా? సేవకుడు పేరు ఎందుకు చెబుతున్నా అంటే అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి అతను చేసే వృత్తి కూడా చెప్పారు. తర్వాత వాళ్ళు ఒక ఆలోచనకు వస్తారు కాబట్టి. చేతుల సంఘాన్ని సీజ్ చేసే పరిస్థితికి వస్తుందంటే నేను కూడా ఒప్పుకోను. మొహమాట లేదు. మళ్ళీ అది నా తోడ పుట్టిన వాడైనా సరే, నా కన్నొచ్చలైనా సరే, బై మిస్టేక్ ప్రభు చిత్తం మీద కడుపును పుట్టిన బిడ్డలైనా సరే, ఏ మాత్రము వెనకం చేసేది లేదు. నిర్దాక్షిణంగా ఖండిస్తాను, నిర్దాక్షిణంగా ఖండిస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేక నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖనము ఎవరిని సూచిస్తుందంటే, చరిత్ర ఆధారం చూసుకున్నా, మనం పూర్వీకులు బైబిల్ పండితులు చెప్పుకొచ్చిన, నా ముందు చాలా మంది దైవజనులు పెద్దలు బోధించినప్పుడు నేను విన్నదైనా ఒకే ఒక మాట, ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసు ప్రభు అని సూచిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అని సూచిస్తుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. అసలు ఆయనకి వేదన కలగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం ఆ వేదనలు ఏంటని ఒకసారి ప్రశ్నించుకొని కొంచెం 4 అడుగులు వెనక్కేస్తే, ప్రారంభంలో ఆదాము అవ్వలను ప్రభు ప్రత్యేకంగా కోరి ఎంచుకొని ఈ భూమి మీద నా కొరకు ఇదిగో ఇద్దరు అక్కడ ఉన్నారని చెప్పని ప్రభు తలంచి వారిని బట్టి సంతోషించి ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు వచ్చి తనకి ఇష్టమైనప్పుడల్లా కూడా వచ్చి తను ఎంతో ప్రేమించి తన పోలికగా నిర్మించుకున్నటువంటి ఆ స్త్రీతో, ఆ పురుషుడితో, అంటే ఆదాము అవ్వలతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక కాలం వచ్చింది. ఆ కాలం రాగానే ప్రభువే వీరిని పరీక్షించాడు. బైబిల్ పండితుల యొక్క ఆలోచనలు 2. ఒకటి, ప్రభువే దగ్గరుండి నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో స్నేహం చేశాను, మాట మంచి మాట్లాడుతూ ఉన్నాను, మాట మంచి వాళ్ళతో ఉన్నాను, ఏదైనా మంచి మాట అయినా హెచ్చరికలైన వాళ్ళతో చెప్తూ, తండ్రి అయిన దేవుడు అంటే మానవుడితో ఈ మానవుని ఎవరైతే సృష్టించుకున్నారో ఆయన
తండ్రి అయిన దేవుడు ఆయనలో ఒక అంశ అంటే ఒక భాగం యేసు ప్రభు వారు అయి ఉండి, యేసయ్య చెప్తాడు కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. నేను నా తండ్రి కలిసి ధర్మశాస్త్రం చెప్తున్న ప్రకారం ఇద్దరు యొక్క మాట ఆ సాక్ష్యమును స్థిరపరచాలని ఉంది. అట్లాగే నేను చెబుతున్నది, నాలో ఉండి తండ్రి చెబుతున్న మాట, మేమిద్దరం కలిసి ఇస్తున్న ఒక మాట ఏదైనా ఆ సాక్ష్యము కరెక్ట్ అంటాడు. పిలుపు అని ఆయన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఇక కొన్నాళ్ళు ఇక శ్రమలు అనుభవించి పరముకు చేరబోతున్నప్పుడు పిలుపు తన ఎదుటిన్నటువంటి మిగతా పరిశుద్ధులు అంటే అపోస్తులతో కూడా యేసయ్య చెప్తున్న మాట, ఆ మాటలన్నీ విని వాళ్ళలో తొందరగా పిలుపు అని ఆయన ముందుకు వచ్చి, ప్రభువా ఆ తండ్రిని మాకు కనపరచవా అంటే, ఏమయ్యా పిలుపు, ఇప్పటి వరకు నీతో ఉన్నాను, నేను నా ద్వారా జరుగుతున్న కార్యాలు చూసావు, నేను చెబుతున్న మాటలను బట్టి ఎంతమంది మార్పు చెందారు, ఎంతమంది వారి బ్రతుకులు కట్టుకున్నారు, ఎంతమంది స్వస్థత పొందారు చూసావు కదా. అవును ప్రభువా, ఇంకా తండ్రిని చూపించమంటావేంది? ఇవన్నీ చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నన్ను చూస్తే ఇవన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తే తండ్రి నువ్వు చూసినట్టే కదా అంటే, అవునా ప్రభు అన్నాడు. అయినను మీరు నమ్మరు, కలవరంతో ఉన్నారు కాబట్టి ఒక గడి వస్తుంది అన్నాడు ప్రభు. ఇక అంతే. ఎందుకు ఈ ఉదాంతం చెబుతున్నానంటే, తండ్రి అయిన దేవునిలో ఒక అంశాన్ని చెప్పన్నాను కాబట్టి దానికి ఉదాంతాన్ని జోడిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఆయన కొరకు అంటే యేసు ప్రభు వారు తను కోరుకున్నటువంటి పట్ట మహర్షి అంటే రాణి గారు, తను వివాహం చేసుకోబోతున్న భక్త సమాజం అనే ఈ వధువు ఎప్పుడో భవిష్యత్ వర్తమాన కాలాలు చూసి ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఈ భూమి మీద ఈ భూమికి పునాది వేసి, ఆ పునాది రోజు కూడా తానే బలి పశువుగా వధించబడి తన రక్తాన్ని చిందించి, ఎందుకంటే తనకి ఇష్టమైనది కాబట్టి, తనకి ఇష్టమైనది ఇక్కడ ఈ భూమి మీద జీవించబోతున్నారు కాబట్టి వారి కోసం అక్కడ బలి అయిపోయాడు. తర్వాత తను కోరుకున్నట్లుగా తన చేతులతోనే మనిషిని స్త్రీగాను పురుషుడిగాను నిర్మించి ఈ భూమి మీదకు వాళ్ళని జీవాయు ఊది త్రిత్వముగా ఈ భూమి మీద బ్రతకడానికి ప్రభు అనుమతించాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహం చేస్తూ ఒక సమయం వచ్చేసరికి పరీక్షించబడ్డారు. ఈ ఉదాంతాన్ని గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఒక యవనస్తుడట, పాస్టర్ గారు అక్కడ వాళ్ళు ఎందుకు తేడా చేశారు, అది అసలు అలా ఉండకూడదు కదా అని చెప్పని. చాలా మందికి ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. ఒక వ్యక్తి బలహీనపడినప్పుడు, ఒక వ్యక్తి తొందరపడి నోరు జారుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పరిస్థితులను బట్టి ఎక్కడో తొందరపాటు అడుగు వేయటాన్ని బట్టి కావచ్చు, కొంతమంది గ్యాస్ ట్రబుల్ని బట్టి, ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. అసలు అట్లా ఎందుకు ఉండాలి, ఎట్లా ఉండకూడదు కదా, అది ఇదని ప్రశ్నలు పడుతూ ఉంటాయి. అట్లానే ఈ యవనస్తుడికి కూడా తన యొక్క దైవజనుడు ఎదుట ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, ఆ ఆదామవ్వలు అక్కడ ఆ రోజు సర్పం వేసిన శోధనలో పడకూడదండి, అసలు లెక్క ప్రకారం అది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసిన పొరపాటు అది అని చెప్పని బాగా నిలదీసి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు దైవజనుడు. ఉంటా తొందరపడి నోరు జారి అన్నాడు, నేనైతేనా అన్నాడు. ఇక అంతే. చాలా మంది అనుకుంటారు, బలహీన పడ్డ వాళ్ళని చూసి, బలహీనంగా దిగజారిపోయి భక్తి సాధన చేస్తున్న వారిని చూసి, వ్యభిచారంలో ఉన్న వారిని చూసి, అక్రమ సంబంధాలు ఉన్నవాడిని చూసి, ఇటు దేవునితో నడుస్తూనే మరో పక్క విగ్రహారాధన చేసేవాళ్ళని చూసి, మరి కొంతమంది యవనస్తులైన స్త్రీలు కానీ పురుషులు కానీ యవన ఆడపిల్లలు అది కాబట్టి వాడితో అలా చేస్తుంది కాబట్టి నేనైతే వాడిని అంచలో ఉంచుతా తెలుసా అని అంటారు. తీరా కట్ చేస్తే ఆమె ముందు ఒక స్త్రీ
ఏ బలహీనతలో పడిందో అంతకంటే ఘోరముగా ఏం చేస్తా ఉండదు ఆ పని. ఒక యవనస్తుడు ఉంటాడు, ఆ పిల్ల దగ్గర అట్లా వ్యవహరిస్తావు అదేంద్రా అని చెప్పని అది ఇది అని చెప్పుకొస్తాడు. నేనైతేనా అంటాడు, కానీ ఈ ముఖం నిలబడతాం చేత కాదుగా. ఎందుకంటే తన సొంత జ్ఞానము, బలము, శక్తి మీద, తెలివితేటల మీద ఆధారపడి ఆ మాట వచ్చింది. ఆ మాట రావడంతోనే తన పక్కనున్న స్నేహితుడి కంటే భయంకరముగా ఈ వ్యక్తి తేడాపడతాడు. సిగరెట్ తాగే విషయం కావచ్చు, బీడీలు తాగే విషయం కావచ్చు, చుట్ట తాగే విషయం కావచ్చు, కోట సీసం మూత తీసే విషయం కావచ్చు, ఇంకొక స్త్రీతో ఎవడైనా వ్యభిచారం చేస్తూ ఉంటే వాడు కాబట్లే నేనైతేనా అంటాడు. అంతకంటే దుర్మార్గంగా ఈ వ్యక్తి పోతాడు ఆ పాపంలోకి. ఆమె కాబట్లే నేనైతేనే అంటది. అంతకంటే భయంకరమైన శాపగ్రస్తమైన వ్యభిచారం ఏమి చేస్తూ ఉంటుంది. మళ్ళీ అవతల వ్యక్తి విమర్శించిన ఆ వ్యక్తి చూస్తున్నా ఏమనదు, మౌనంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? నన్ను విమర్శించావు, ఇప్పుడు నీ బ్రతుకేమైందని మౌనంగా ప్రశ్నిస్తుంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అంటారు కదా, చీము నెచ్చుడు అనేది కనుక నీలో ఉండి ఇవేయన్నా పని చేస్తుంటే ఎమ్మన్నే పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని, ఒకప్పుడు పలానా వ్యక్తిని విమర్శించాను ప్రభు, అందుకే నాకు ఈ గతి పట్టిందని చెప్పని ఉపవాసం ఉండి కూడా పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుని దిద్దుబాటు చేసుకుని ఒడ్డును పడతావు. ఒకవేళ ఎవడైనా నీ ముందు ఈ ఒడ్డున పడ్డ స్థితిలో ఉండగా ఎవడైనా నీ ముందు వచ్చి, ఎవరైనా ఒక యవనస్తురాలైనా యవన పురుషుడైనా వచ్చి, యవన స్త్రీ ఉంటే నీ ముందు యవన స్త్రీ కానీ, యవన పురుషుడు ఉంటే నీ ముందు యవన పురుషుడు కానీ, ఒక భార్యగాను, భర్తగాను, తల్లిగాను, తండ్రిగాను, అత్తగాను, మామగాను మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తొందరపడి ఏదో కోణంలో విమర్శించిన దాన్ని బట్టి ప్రభు అంతకంటే భయంకరమైన ఆ బలహీనతలకు అప్పచెప్పిన తర్వాత తెప్పరిల్లి తేలుకొని ఒడ్డున పడి పరిశుద్ధ రక్తంలో కడగబడి ప్రభువులో కొనసాగుతున్నప్పుడు మీ కళ్ళ ముందు ఎవడైనా తొందరపడి ఏదైనా ప్రవర్తన బట్టి నోరు జారే ఇతను తృణీకరించినప్పుడు నువ్వు అంటావు, బాయ్ ఆగు, ఒకప్పుడు నేను ఇలా తొందరపడితేనే నా పరిస్థితి నా గతి ఎక్క వచ్చింది, నేను ఎదుర్కొన్నా. ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసేది. ఇప్పుడు చూశాను కానీ చెబుతున్నా, మర్యాదకి ఇద్దరితో ఆగు, తొందరపడి విమర్శించిన. నన్ను అడిగితే నేను చెబుతాను. నా స్నేహితుడికి గ్యాస్ ట్రబుల్, నా స్నేహితుడు భాస్కర్ ఎన్నో సేవ చేస్తున్నాడు. గ్యాస్ ట్రబుల్, బాప్తిసం పొందిన తొలి 2 సంవత్సరాలు ఆ టైం అప్పుడు పట్టుకుంటాను. అంతకు ముందే నేను సంవత్సరం అవుతుంది. నా స్నేహితుడు వచ్చి పద్దాకల పక్కన నిలబడి అంటాడు. నేను నుండి ఏంది పద్దాకలు చేపులేదు ఏం చేయాలి, ఇంకంతే. 2 రోజులు నెక్స్ట్ అమ్మంటే నాకు గ్యాస్ ట్రబుల్ అటాక్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు నా బాడీలో మాంసంలోకి కీళ్ళల్లోకి ఆ గ్యాస్ వెళ్ళిపోతుంది. అయినా సరే నా ప్రభు పాదాలు పట్టుకుని ఒకరోజు కొన్నాళ్ళు నడిచిన తర్వాత నాకు ఒకరోజు ఇట్లానే వేరొక దైవజనుడి యొక్క అనుభవం నుంచి మాట మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితుడు నేను తొందరపడ్డాను ఆ మాట గుర్తొచ్చి ఏంది పశ్చాత్తాపడితే ప్రభు కృపను బట్టి ఈరోజు ఇలా ఉన్నా. ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు నీకు చెప్పగలుగుతున్నా. మా అమ్మకు తెలిసిన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు 100 రోజులు ఉపవాసం ఉన్నాడట. నేను నోరు తొత్తరు కదా, తొందరపడి నోరు జారి మాట్లాడే విషయం కదా నాది. ఉండి 100 రోజులు ఉపవాసం ఉంటేందమ్మా, 21 రోజు అన్నం తినకుంటుంటే చచ్చిన మనిషి. 100 రోజులు ఉంటుంది మరి పిచ్చి కాకపోతే అదంతా యాక్టింగ్లే, కరెక్ట్ కాదు 100 రోజులు ఉపవాసం ఉంటాం అని చెప్పని నేను నోరు జారి మాట్లాడాను. కట్ చేస్తే నా జీవితంలో ప్రభు ఎలా అనుమతించాడు తెలుసా? 3 రోజులు ప్రారంభం నా బ్రతుకులో తెలిసి నేను ఉపవాసం ఉంటాం మొదలుపెట్టింది 3 రోజులు, తర్వాత 5 రోజులు, తర్వాత 7 రోజులు, ఆ తర్వాత 11 రోజులు, ఆ తర్వాత 21 రోజు, ఆ తర్వాత 41 రోజు ఉపవాసం ఉండేటప్పుడు
ఇంకా 2 రోజుల్లో డెలివరీ టైం ఉంది. ఇంకా 2 రోజుల్లో నేను ప్రభు ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి 41 రోజు ఉపవాసం ఉండాలి. పోయి ఆ డెలివరీ కేసుకి స్త్రీలకు నేను బ్లడ్ ఇస్తాను. నేను ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. నిండు చూలాలుగా ఉన్నవాళ్ళు డెలివరీ టైంలో బ్లడ్ సరిపోకపోతే నాకు ఫోన్ వచ్చింది, ఎక్కడున్నావు, ఏంది, ఎవరైనా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, నువ్వేమైనా ఇస్తావని చెప్పాను. నాకు అనుకూలంగా సమయం ఉంటే పోయి ఇచ్చొస్తా. అలాగనే ఆ రోజు ఇచ్చొచ్చి నెక్స్ట్ డే ఒక రోజు ఇచ్చిన ఒక రోజు తర్వాత 2వ రోజు అంటే 3వ రోజు 41 రోజు ఉపవాసం ఉన్నా. నేనేమన్నా మొదట్లో మా అమ్మతో 100 రోజులు ఉపవాసం ఉండేది. ఇప్పుడు నా ప్రభు ఇవాళ 12వ రోజు 100 రోజులు ఉపవాసం. నా ప్రభు చెప్పినట్లుగా ఉపవాసం ఉంటున్నాను. దైవజనులు కొంతమంది అడిగారు ఎందుకు ఉంటున్నావు అని. ఏమో తెలియదు, వాస్తవానికి నాకు తెలియదు. అంతకుముందన్న 41 రోజు 2 సార్లు ఉన్నాను. ఆ 2 సార్లు కూడా విషయం నాకు తెలుసు. సంఘము, నేనున్న సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. నాతో పాటు ప్రభు వల్ల చేవేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకంటే ప్రార్థనా పనులు కావాలి, భక్తి పనులు కావాలి, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి. ప్రభు అనుకున్న సంకల్పం చొప్పున వారు సేవక గణంగా సిద్ధపరచబడాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సేవకుడు కూడా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి బలంగా వాడబడాలి. ఈ విషయాలు నిమిత్తం నా ఆత్మీయ తండ్రి అడిగినప్పుడు కూడా చెప్పాల. కానీ వ్యవస్థాపకులు శాలేమరాజు గారు ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సి వచ్చింది, తప్పల. ఆ రోజు ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు నా ఎదుటిన్నాడు ఒక వింతైన కొత్త అనుభవం చూశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా ముఖం అర్థం కావడానికి చదువుతున్నా. మోషే గారు అంత భక్తుడిని కాదు, కానీ నేను ఏంది మోషే యొక్క ముఖ చర్మం ఎలా అయితే ఆ రోజు దేవునితో 40 రోజులు ఏకాంతంగా గడిపొచ్చి దిగి వచ్చేటప్పుడు ముఖం ఎలా అయితే ప్రకాశించిందో, దైవజనుడితో నేను మాట్లాడుతున్నప్పుడు కలిసి ఇద్దరం ఒకే అడుగు వేస్తా ఉన్నాం. కలిసి నడుస్తున్నప్పుడు దైవజనుడికి వెళ్ళి ఇలా చూసి మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగా నన్ను చూస్తున్న వాళ్ళకి నా ముఖం ప్రకాశించటాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. నా గొప్పతనం కాదు అది, నా ప్రభు ఇచ్చిన కృప. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన బలహీనత వెంటాడుతున్నప్పుడు దాన్ని బట్టి నీకు చేతనైతే కడుపు మాడు మధ్యాహ్నం 1 గంట దాకా 3 దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. దాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితం పరిపక్వతలోకి వస్తుంది. నీలో ఉన్న లోపాలు కూడా సరిచేయబడతాయి. క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ఆ ప్రేమ నీలోకి చిన్న చిన్నగా ఒక సెలైన్ కనుక డ్రాప్ అవుట్ అయ్యి కూర్చున్నట్టుగా ఆయన ప్రేమ కూడా నీలోకి వచ్చేస్తుంది. ఆయన ఎలా అయితే పాపులను కనికరిస్తున్నాడో, దోషులను కనికరిస్తున్నాడో, ఎలా అయితే అందరూ వెలివేసిన వారిని హక్కును చేర్చుకొని ప్రేమతో ఆదరించి వాత్సల్యతను కనబరుస్తున్నాడో, ఈ విషయాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. ఎప్పుడు నీవు ఒక వ్యక్తి బలహీనపడిన ఆ స్థితిని చూసి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం నుంచి ప్రార్థించు, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలు అనుదినం జ్ఞాపకం చేసుకో. నాకు నా ప్రభు అది నేర్పాడు, అదే చేశాను. కానీ ఇంతవరకు ఆ 2 అనుభవాలు తప్ప ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించాల. ఎవరైనా ఇక చెప్పిన మాట వినకపోతే, ఎంత చెబుతున్నా వీళ్ళు వినకపోతే, నా తల్లి అయినా సరే తీర్పు దేవుడు నీకు నాకు తీరుస్తాడు ఇక బో అంట. ఇదే మాట వచ్చింది నాకు. తొందరపడి ఇక ఎంత చెబుతున్నా వీళ్ళు వినకపోతే దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చింది. ఇక అంతే, ఇక బా అంట. ఇక మిగతాది ఆయన చూసుకుంటాడు, నాకెందుకు. ఆయన తీర్పుకి అప్పచెప్పిన తర్వాత నా విషయంలో ఎవరైనా తొందరపడేదని జోక్యం చేసుకున్నప్పుడు చూస్తాను, ఇక వీళ్ళు చెప్పే మాట వినేటట్లేరని, ప్రభువా నీ న్యాయపీఠానికి అప్పచెబుతున్నావు, నువ్వే చూసుకోండి. ఇక ఆడదేలుద్ది మొచ్చ వ్యవహారం మంచి ఇక్కడ ఈ భూమి మీద తేలేదే ఉండదు, అక్కడ తేలుద్ది. అలా అప్పచెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది, ప్రభుకి అప్పచెప్పిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. న్యాయపీఠానికి అప్పచెప్పిన వాళ్ళు తక్కువ మంది, ప్రభు చేతులకు అప్పచెప్పిన వాళ్ళు ఎక్కువ మంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమంది వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు చాలా మంది
విమర్శిస్తారు. విమర్శించడం వల్ల ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు యవనస్తుడు, నేను గనక ఆడుంటే అన్నాడు. సరే అవునా సరిట్రా అని చెప్పని ఇంటికి తీసుకెళ్ళాడు. కూర్చోబెట్టి క్షమించని పలానా రోజు ఇంటికి రా అబ్బాయి అన్నాడు. సరే పాస్టర్ గారు ఇంటికి రమ్మంటే ఎంత సంతోషం. సరే అని చెప్పని వెళ్ళాడు. ఈ లోపల పాస్టర్ గారు చేయాల్సినవన్నీ ప్యాకప్ చేసి, అయ్యా బజార్కి వెళ్ళి వస్తాం, బజార్కి వెళ్ళి వచ్చే లోపల కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా ఇల్లు ఎంత జాగ్రత్త చూసుకుంటా ఉండు, ఎడే ఉండి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకుంటా ఉండు, ఒంటరిగా ఉన్న ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని చెప్పని పోతూ పోతూ ఒక మాట చెప్పాడు. షరత్ ఇది, నువ్వు నీకు నచ్చినది ఇంట్లో ఏదైనా ఎక్కడైనా ఏదైనా చూసి ఏదైనా ఆకలి అయితే అది పలానా చోట సిద్ధపరిచింది తిను అంటారు. ఈ క్యాన్ మాత్రం అంటే ఈ స్టీల్ యొక్క ఈ క్యారేజ్ ఓపెన్ చేయ మాకు అన్న. అదేంటి పాస్టర్ గారు అంటే అది అంతే, ఓపెన్ చేయ మాకు, మళ్ళీ వచ్చి దాని సంగతి చదువుతారు నీకు అన్నాడు. వెళ్ళారు వీళ్ళు. మనోడికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టక్ 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 అంటే సెకండ్స్ కొట్టితే శబ్దం ఎలా గడియారం నుంచి వస్తుందో అలాగే ఇతను కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ క్యాన్లో ఏముంది అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గంట చాలా ఊకబట్టాడు తన మనస్సుని. క్యాన్ దగ్గర పోయేది అట్ట పైకి క్యారేజ్ ఓపెన్ చేయకపోతే పాస్టర్ గారు మళ్ళీ వచ్చి నాకు చెప్తాను అన్నాడు. ఇది తీస్తే మళ్ళీ నేను ఎక్కడో చోట దొరికిపోతాను అనుకున్నాడు. మళ్ళీ ఒక గంట ఓపిక పెట్టాడు. మళ్ళీ ఆకలి అవుతుంటే ఏదో తిన్నాడు, అటు ఇటు తిరిగి వచ్చాడు. మళ్ళీ దానికి వెళ్ళి చూస్తాడు. కానీ మనసు పాస్టర్ గారు చెప్పిన పని మీద లేదు. ఏం చెప్పాడు, ఖాళీగా ఉంటే ఎందుకయ్యా ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో చెప్పాడు. కాబట్టి సరైన పాస్టర్ గారు అని వెళ్ళిపోయాడు. ఇక గంట 2 గంటలు దాటిన తర్వాత పాస్టర్ గారు రాలేదు. అసలు ఇది సంగతి తెలుద్దని ఆ క్యారేజ్ మోత తీసాడు. ఇక అంతే. దాంట్లో ఉన్న నల్ల ఎలుక అయితే ఉన్న ఎలుకలతో కలిసిపోద్దని తెల్లటి ఎలుక ఒకటి తెచ్చి పెట్టాడు. అది కాస్త తుర్రుమని ఒక దెబ్బతో ఓపెన్, ఇంకా చెరసాల నుంచి నాకు విడుదల వచ్చిందని బయటకు వచ్చి పడుతూ ఇల్లు మొత్తం తిరుగుతుంది అది. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి అడిగితే ఏ అబ్బాయి క్యారేజ్ అలా కదిలించామంటే కదిలేదు పాస్టర్ గారు అని చెప్పడానికి లేదు ఆధారం. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేశాడు, అదేం బయటికి పోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలా, అటు తిరిగి ఇటు తిరిగి ఇల్లు మొత్తం ఒక దరి చేసి ఆడాడు బగలు కొట్టి చివరికి ఇట్ట కాదని దీన్ని ఎట్టన్నా కానీ బయటకు పోయి ఒక ఏదన్నా పట్టుకునే దొరుకుద్ది అని చెప్పని అట్ట పోయి డోర్ తీయగానే సప్పని అది బయటికి వెళ్ళిపోయి ఇక కూర్చొని దిగాలు చూస్తా ఉన్నాడు. 1 గంట 2 గంటల తర్వాత పాస్టర్ గారు వచ్చారు. ఇల్లు మొత్తం చూసుకున్నాడు. వాడికి వెళ్ళి అలా చూస్తూ ఉన్నాడు. వీడికి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, పాస్టర్ గారు నాకు అర్థమైపోయింది పాస్టర్ గారు. మనిషి ఏదైతే దేవుడు చెయ్యొద్దని చెప్పాడో, ఆ మనిషికి ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో అదే చేస్తాడు. దీన్ని ఆజ్ఞ అతిక్రమం అనే పాపం. ఆనాడు ఆదాము అవ్వలున్నా ఈనాడు నేనైనా సరే ఏదైతే చేద్దామో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇలా తేడా పడతాం. నాకు అర్థమైపోయింది భాష గారు చెప్పిన బోరు నెడుచాను కాలం మీద పడ్డాడు. ఒక్కొక్కడికి ఇలాగ క్రియలో అనుభవాన్ని ప్రభు చూపిస్తేనే అర్థమవుతుంది. ఆదామవులో దేవునితో గడిపినంత కాలం బాగానే ఉంది. ఒకరోజు తనను తాను పరీక్షించుకున్నాడు దేవుడు. ఆదామవ్వలను పరీక్షించటం కాదు, వీళ్ళు ఇన్నాళ్ళు నా బోధ విన్నారు కదా, ఇంతగా వీళ్ళ జీవితాలు నేను కార్యం చేశాను కదా, ఇన్ని స్వస్థతలు చేశాను కదా, ఇన్ని పాప బంధకాల నుంచి విడిపించాను కదా, ఈ చేతబడి క్రియల నుంచి విడిపించాను, ఈ పక్షవాతం నుంచి విడిపించాను, ఆ నయంగాని రోగాల నుంచి విడిపించాను. డాక్టర్లు సైతం మందు లేదని చేతులు ఎత్తేసారు. వాళ్ళ మీద చేతులుంచి ఇక లేదయ్యా అని చెప్పి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది కాస్త నేను జోక్యం చేసుకొని నేను స్వస్థతనిచ్చాను కదా, అసలు గర్భఫలం కలగదు అని చెప్పారు, నేను గర్భఫలం ఇచ్చాను కదా, ఈ జాబు రాదు ఇతనుకున్న క్వాలిఫికేషన్ బట్టి అంటే బెస్ట్ ఉద్యోగం ఇచ్చాను కదా, అసలు ఇతను క్వాలిఫైడ్ కాడు ఎందుకంటే చదువులు చాలా పూర్, అయితే
స్కూల్ ఫస్ట్ వచ్చేలాగా అన్ని సబ్జెక్టులో A+, అని గ్రేడ్ వచ్చేలాగా నేను చేశాను కదా. జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇలా సహాయం చేశాను. జాబ్లో ఉన్నప్పుడు పదోన్నతి అంటే ఇంక్రిమెంట్ పైకి ప్రమోషన్ కావాలనుకుంటే, జీతం పెంచాలనుకుంటే ఇలా అడుగుతున్నప్పుడు అన్ని విషయాలు నేను సహాయం చేశాను కదా. అయ్యా మా దాంపత్య జీవితం అల్లకుల్లాగా ఉంది, నా ప్రభువా మా దాంపత్య జీవితాన్ని కట్టవా అని చెప్పంటే అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు చేతులెత్తేశారు, మధ్యవర్తులు పక్కకి వెళ్ళిపోయారు. మా వల్ల కాదు ఈ కుటుంబం కడతామని చెప్పన్నారు. కానీ నీ కృపచేత కడితే పిల్లల కాడికి వచ్చారు, మా నాన్నని మా అమ్మని కలుపు ప్రభు అని అడిగితే కలిపారు. ఇప్పుడు నేనే ఏదన్నా జీవనోపాధి పని, చేతి కష్టార్జితం ఏదైనా పని చూపిస్తాడని ఎంతో ప్రయత్నం చేసినప్పుడు చూపిస్తే, చిల్లర కొట్టు వ్యాపారంలో వృద్ధి లేదు, ఆ వృద్ధి కోసం పెరుగులాడినప్పుడు ప్రభు ఇంకొక ఆలోచన చెప్పి వృద్ధి చూపిస్తే, అసలు ఇందుకు స్థలమే లేదు, ప్రభు స్థలం ఇస్తే, స్థలం ఇచ్చాడు కానీ దాన్ని కట్టుకోవడానికి స్తోమత లేదు, ఆ స్తోమత ఇస్తే ఇల్లు కట్టబడి గృహప్రవేశం పెడితే, ఆధ్యాత్మిక జీవితంలో అసలు ప్రార్థనే చేయడం చేత కాదు, వాక్యం చదవడం తెలియదు, అసలు ప్రభు యొక్క ఆ జ్ఞానం సంపాదించుట ఎలానో తెలియదు. కానీ నాకు ప్రభు కృపనిస్తే ఎక్కడో రోడ్డెంబడి పడున్న బ్రతుకులను సైతము ప్రభు ప్రేరేపించి తన దాసుల ద్వారా సంఘంలో ఉన్నతమైన స్థాయిని ఇస్తే అందరూ చూసి అన్న వందనాలు, అక్క వందనాలు అని చెప్తా ఉంటే, కడుపును పుట్టిన తల్లి తండ్రి చావనైనా చావలేదే, ఇది మన కడుపును చెడబుట్టింది, మన పరువు తీయటానికి ఇది ఎప్పుడు చచ్చుద్దని చెప్పని ముఖాన్ని మాట్లాడిన పరిస్థితులు ప్రభు ఆదరించి నిలబెడితే, భయంకరమైన శాపం అక్రమ సంబంధంలో కొనసాగుతున్నప్పుడు నా ప్రభు అని చెప్పి అన్నప్పుడు ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తే, ప్రాణాపాయ పరిస్థితులు పొంచున్నారు, ఎక్కడికక్కడ చంపుతారు దొరికితే, లేదా నన్ను శారీరకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి అసలు నా వీడియోలు తీసి నన్ను చంపి గందరగోళం చేయాలన్నటువంటి ఆ పెను ప్రమాదం నుంచి నా ప్రభు తప్పిస్తే, ప్రార్థించని కార్యం జరిగితే, నా ప్రభు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను ఉన్న అప్పులను బట్టి, ఆ సోడా బండు లేదంటే సుగంధ బండు ఇవి ఉంటాయి కదా, ఆ సమోసా అని చెప్పాను, లేదంటే టిఫిన్ బండి వ్యాపారం అను, లేదంటే రియల్ ఎస్టేట్ అను, ఇలా వ్యాపారం చేసుకుంటాను ప్రభు అని చెప్పని ప్రార్థించినప్పుడు ప్రభు కృపనిస్తే, అయ్యా నాకు జీవన ఉపాధి కోసం ఒక ఆటోను, లేదా ఒక ట్యాలీ బండి, ఒక కారు, ఒక మినీ వ్యాను, బస్సు, లారీ ఇలాగ ప్రార్థించినప్పుడు నా ప్రభు అది ఇస్తే, అయ్యో భయంకరమైన లక్షల రూపాయలు, 25 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ఇంచుమించు 2-3 కోట్ల రూపాయలు అప్పు సైతం, ప్రభు ఏందయ్యా ఈ పరిస్థితి అని ప్రభు పాదాలు పట్టుకుంటే బయటపడేస్తే, అసలు వీడు చనిపోతాడు, ఈమె చనిపోతాడు, ఎత్తకపోండి, ఇక ఎంత ప్రయత్నం చేసినా వల్ల కాదు, రోజులు మనిషి అని చెప్పినప్పుడు నా ప్రభు పాదాలు పట్టుకుని ఆ భయంకరమైన దయనీయమైన ఆ పరిస్థితుల్లో నీకున్న ఓపికను బట్టి నా ప్రభు నన్ను బ్రతికిస్తే నీ పని చేసుకొని బ్రతుకుతానని చెప్పని మొరపెట్టినప్పుడు ప్రభు కనికరించి నిన్ను లేవనెత్తి నడిపిస్తే, పిల్ల వివాహం జరగటం కష్టంగా ఉందయ్యా, కొడుకుకు పిల్ల దొరకట్లేదయ్యా, నా ప్రభు నువ్వేమన్నా మార్గం చూపించి నాకు సహాయం చేయి ప్రభు అంటే ప్రభు సహాయం చేస్తే, ఏళ్ళనాటి యొక్క శాపం మమ్మల్ని వెంటాడుతుందయ్యా, దుమ్ము కొట్టుకుంటున్నాం, సమాధానం లేని పరిస్థితి, ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు ప్రభు, మా మీద ఎవడో కక్ష కట్టి చిల్లని బాలమని చాతబడి క్షుద్రపుల వశీకరణ ఇలాంటివి చేస్తున్నారని తెలిసింది. అయ్యా ఈ బంధకాల నుంచి విడిపించాయి అంటే విడిపిస్తే, మెదడు జబ్బు అని చెప్పని బాధపడుతుంటే మొరపెడితే విడిపిస్తే, నా కళ్ళు సరిగా పైన చూపు రావట్లేదు అన్నప్పుడు ప్రభు ఆ కళ్ళకున్న పొర తొలగిస్తే, అయ్యా ఈ నోరు పడిపోతే ఒక్కొక్కడికి నోరు పడిపోయింది ప్రభు అని చెప్పంటే ఆయన కృప తలిచి నోరు చక్కగా వచ్చేలా చేస్తారు. పనికి మాలిన గుటకాలు, కైనీలు, పాన్పరు, కోట సీసా, సిగరెట్, బీడి, చుట్ట ఇవన్నీ నువ్వు పెడుతుంటే, చేతి నరాలు పనిచేయక రక్తనాళాలు బ్లాక్ అయిపోయి
ఎముకల్లో గుచ్చు ఊరకంటే రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, నడుములు సరిగా నిలబడక, గర్భసంచులు కణుతులని కాసులని, హెచ్ఐవి ఎయిడ్స్ అని, ఛాతీ క్యాన్సర్ అని, కొంతమంది పెళ్లి కాకుండా ఏ పురుషుడు ప్రమేయం లేకుండా కొంతమంది ఆడపిల్లలకు హెచ్ఐవి అనుమతించాడు. అయ్యా నా చెల్లెలకు హెచ్ఐవి ఉందయ్యా, నా తల్లికి హెచ్ఐవి ఉందయ్యా, నాకు ఎయిడ్స్ ఉందయ్యా, మేమే ఏ పురుషుని ఎరగమయ్యా. కానీ ఈ పరిస్థితులయ్యా ఇలా మొరపెడుతున్నప్పుడు ప్రభు కృప తెలిసి నిన్న బంధకాల నుంచి విడిపిస్తే, అయ్యా నా లివర్ పాడైపోయింది అన్నారయ్యా, అయ్యా నా ఊపిరితిత్తుల్లో ఆ కరోనా పుణ్యమంట మొత్తం ఆ లెన్స్ అని మొత్తం తేడా పడిపోయినాయని చెబుతున్నారయ్యా. ఆయాసం, నెమ్ము, టీవీ జబ్బు వచ్చిందేమో అని అర్థం కావట్లేదు. ఆ ఏం జీవాడు ఇచ్చిన మాటలు మింగుతామని చెప్పి అనుకుంటే అవి మింగాలంటే భయంకరంగా బాధ అనిపిస్తుంది అయ్యా. ఏ కొత్త వైరస్ వచ్చిన నా తలుపు అక్కడ తడుతుందయ్యా. జీర్ణకోశ వ్యవస్థలు అయ్యా తిన్నది అరగట్లేదయ్యా. లోపల ఉన్న ఆ పొట్ట పేగులకు పోత వచ్చిందంటయ్యా. పొట్టక పేగుల యొక్క క్యాన్సర్ అంటున్నారయ్యా. గర్భసంచి క్యాన్సర్ అంటున్నారయ్యా. కిడ్నీలో రాళ్ళు అంటాయా, బాగా వీక్ అయిపోయి రక్తాన్ని నీటిని ఫ్రెష్ చేయలేకపోతున్నాయ్యా. దేహంలో ఉన్న ప్రతి అవయవానికి ఏదో ఒక కారణాన్ని బట్టి నా ప్రభు ఎదుటికి నువ్వు వచ్చి మొరపెట్టుంటావు. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మరొకసారి నా ప్రభు నిన్ను పరీక్షించినప్పుడు ఆ ప్రారంభంలో ఉన్న ఆ కృతజ్ఞత, దీనత్వం కలిగి ఆయన ఎదుట నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే అవసరం తీరిపోయింది కాబట్టి ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇలాంటి పరిస్థితులు తెలుసుకోవడానికి నా ప్రభు ఆనాడు ఆదాము అవ్వలకు ఒక పరీక్ష అనుమతిస్తే వాళ్ళు ఒక్కసారిగా బిళ్ళబీడుగా పడ్డారు. మరి ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ప్రభు అడుగుతున్న మాట ఇది. ప్రసంగం ఏం పక్కకు పోదా, కరెక్ట్గానే ఉంది. ఏంది నువ్వెలా ఉన్నావు? ఒకవేళ పొరపాటుని ఇలాంటి ఆ తొందరపాటు నిర్ణయాలను బట్టి వచ్చిన ఆ దోషాన్ని బట్టి, శిక్షను బట్టి కుమిలిపోతున్నట్టే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో బాప్తిసం పొందేటప్పుడే దైవజనుడు షాలేంరాజు గారు ఒక ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంలో ఒక మాట చెప్పాడు, ఎప్పుడు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏది నిర్ణయం చేసుకో మాకు అని. అలాగనే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి వారంలో ఒక రోజు ఉపవాసం ఉండు అన్నాడు. అవకాశం ఉంటే శుక్రవారం ఉపవాసుకోవడం జరుగుతుంది కాబట్టి దానికోసం ఉంటూ సరిపోద్ది అన్నాడు. సరే అని కొన్ని రోజులు అలా ఉన్నాను. తర్వాత వ్యక్తిగతంగా ఉపవాసం ఉండటం మొదలుపెట్టి ఇక అలా క్రమం నడుస్తాను ఉంది ఎప్పటికి కూడా. శుక్రవారం నేను మిస్ అయ్యానంటే శనివారం ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను. అది కూడా ఇక నేను వాకపోతే తప్పదు అనుకున్న పని అయితే అది ఎంత పేరు తెచ్చి పెట్టే పని అయినా సరే పక్కన పెట్టేయటమే. నాకు నా దేవుడు పైనున్న నాయకుడి ద్వారా నిర్ణయించిన సంఘ క్రమం నాకు మొదటిగా ముఖ్యం. ఆయన నమ్మి పరిచర్య బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి ఆ పరిచర్యకు న్యాయం చేయాలి. నేను లేకపోతే ఆ పని జరగదనే నిర్ణయం నాది. ఎవరైనా సరే అదే నిర్ణయంతో పరిచర్య చేయాలి. నేను లేకపోతే పలానోళ్ళు ఉన్నారు కదా నా సహకారులు, నేను లేకపోతే పలానా వ్యక్తులు ఉన్నారు కదా, పలానోళ్ళు చేస్తారు కదా అని నువ్వు నిర్ణయించుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు తిరిగితే ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. నాకెందుకు, అవసరమైతే నేను ఎంత నష్టమైన పడతానికి సిద్ధమని నా ప్రభు నిర్ణయించి ఇచ్చిన ఆ పరిచర్య చేసి తిమోతితో అంటాడు, తిమోతి నీ సేవను బట్టి కానీ నీ ప్రవర్తన బట్టి ఇంకొకడు వచ్చి ఏది పెట్టి చూపించేలాగా వాడికి అవకాశం మాక జాగ్రత్తగా ఉండు అన్నాడు. నా ప్రభు కృపను బట్టి నేను ఎప్పటికీ అలాగే కొనసాగుతున్నాను. ఎక్కడ కూడా ఎవరికి విమర్శించడానికి నేను అవకాశం ఇవ్వను. దైవజనుడు కూడా తెలుసు, అతను వచ్చాడంటే అతను పని చేసుకుంటాడు, ఆ తర్వాత ఏదన్నా అవకాశం ఇస్తే చూసుకుంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇక అంతే. ఇంకొకళ్ళ పనిలో నేను తలదూర్చను.
ఇంకొకడు పరిచయం నేను చేయడానికి సాహసించను. ఎందుకంటే నేను చేసే లోపల ఆ వ్యక్తి వస్తే నేను చేయకుంటే బాగుండు కదా, నేను చేసేవాడిని అనుకుంటాను. ఆ ఆశీర్వాదం వాళ్ళ కాడ నుంచి నేను ఎందుకు దొంగిలించాలా, లేట్ అయినా వాడే చేస్తారులే అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాను. నేను వస్తారేమో, అది ఇప్పుడైనా ఎప్పుడైనా సరే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పరిచర్య నీకు అప్పచెప్పి నువ్వు నమ్మకంగా చేయాలి. ఎవరో వస్తారంటే మాత్రం అది కుదరదు. ఖచ్చితంగా నేను ఎటు పోను, నాకు ఇవ్వబడిన పరిచయం నేను చేస్తాను. నా వ్యక్తిగత అనుభవాన్ని. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడో అడవబడి ఉన్న వాడిని కాస్త తీసుకొచ్చి ఒక గొప్ప స్థాయిలో అందరికి పరిచయం అవడానికి ప్రభు కృప మొదటిగా, ఆ కృపను పొందుకోవడానికి మధ్యలో సాధనం దైవజనుడు. ఆ రోజు దైవజనుడు చెప్పిన మాట, ఉపవాసం ఉండు అన్నాడు. సరేనయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నాను. ఆ రోజు దైవజనుడు ఒక మాట చెప్పాడు, నీ సొంత బుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోమాట. ఇలా తొందరపడి ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను చేజేతులారు పోగొట్టుకొని కృతజ్ఞతాహీనులై బ్రతికేది ఎప్పుడంటే, ఒక విషయం నా జీవితంలో జరిగింది కాబట్టి తెస్తున్నాను దాన్ని మీ ఎదుటికి. ఇంతకుముందు టాటా ఏసి ఉండేది, దానికి ఇంచుమించుగా 40,000 దాకా ఫైనాన్స్ ఉండేది. 21,000 కట్టాల ముందు. 3 నెలలు అవుతుంది కిస్తీ కట్టక. ఫోన్ వస్తే గిరగిరగిర తిరుగుతున్నా, సమాధానం చెప్పట్లా. ఇక అంతా మన పని ఎట్టు ఉందంటే అతలాకుతలం అంటారు కదా, ఆ టైప్ అవుతుంది. ఒక నెలల్లో చూసి ఒక రోజు కూర్చొని ఆలోచిస్తున్నా. అప్పుడు లేఖనంలో లేఖనం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయమే కనపడదు నాకు. ఆ గ్రంథంలో ఏముంటుందంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఇటు పక్క చూస్తే 30వ వచనంలో, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. వెక్కసం అంటే 1 కిలో జిలేబీ తీసుకొస్తాం, మీ ఎదురు పెడతాను, ఇది మొత్తం తినాలంట. తినగలుగుతారా? కొంత మటుకు తిన్న తర్వాత ఎవిటేస్తుంది, తినలేకపోతారు. ఏంటి తీగో లేదా అంటే తీగానే ఉంది, మరి ఎందుకని తినలేకపోతున్నాను. దాన్నే వెక్కసం అంటుంది బైబిల్. అర్థమైంది ఇప్పుడు? వెక్కసం అంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆలోచన వినకపోతే, అలాగా వీళ్ళ యొక్క ఆలోచన విసుగు పుట్టి ఎంత చేస్తున్నా కానీ, ఎంత ఆలోచిస్తున్నా కానీ ఏ పని జరగట్లా, ప్రార్థనకు ఫలితం రావట్లేదు. దీన్నే వెక్కసం అంటారు. ఆ స్థితికి వచ్చేదాకా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అప్పచెప్పేస్తాను అన్నాడు ప్రభు. ఆ రోజు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడగానే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రారంభంలో దైవజనుడు ఈ విషయం చెప్పాడయ్యా, సంవత్సరం నడిచింది, ఈ లోపల దాన్ని నేను మర్చిపోయి నా సొంత చిత్తానికి, నా సొంత ఆలోచనలకు అనుగుణంగా అడుగు వేయడం మొదలు పెట్టాను. తత్ఫలితంగా ఇదిగో 21,000 రూపాయలకి 21,000 రూపాయలకు సమాధానం చెప్పలేక తల్లకిందులు అయిపోతున్నాను. నా బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించు అని చెప్పని అడిగి 3 రోజులు ఉపవాసం ఉండి క్షమించమని అడిగి 3వ రోజు ఉపవాసాన్ని విరమించే ముందుగా అట్లా నవరోడ్ ట్యాక్స్ కార్డు ఉండేవాడు. ఇంతకు ముందు అట్లా అన్యరామోహన్ హాస్పిటల్ వెనకమాలు ఉండేవాడు. ఆ నుంచి వచ్చి రోడ్డు మీద అలా కూర్చున్న బ్రిడ్జి కింద ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఫలానా వాళ్ళకి ఫోన్ చేయాలి. వాడు నా ముఖం చూసినా నా మాట ఏమన్నా సహాయం చేయరు ప్రభు, నేను చేయను. నేను చెబుతున్నాను కదా, నువ్వు చెయ్యి, వాళ్ళకి ఫలానా వ్యక్తికి ఫోన్ చేయి. ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారన్న. లేదు ప్రభు, నేను చెప్తున్నాను కదా, నువ్వు చెయ్యి, ఫోన్ చేయి, నేను ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారన్న. సరే అని చెప్పని, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను ప్రభు అని ఫోన్ చేశాను. హలో ఎవరు ఏంటంటే పలానా ఇది సంగతి అని చెప్పారు.
డబ్బులు లేవులే, ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టేసినప్పుడు నేను ప్రభువుకి చెప్పాయా, నువ్వు అడగమన్నావు, అడిగా, వాళ్ళు లేవు, పెట్టే ఫోన్ అన్నారు. ఇంక నీ ఇష్టం, నేను పోతున్నాను అంట. లేవబోతున్న పైకి మళ్ళీ అప్పుడు నేను ఫోన్ వచ్చింది. అసలు ఎంత కట్టాలా? పలానా ఎంత కట్టాలి, మొత్తం కట్టే వచ్చి డబ్బులు వేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 21,000 రూపాయలు, 21,000 రూపాయలు కట్టడానికి తల్లకిందులైతే ప్రభు చెప్పినట్టు అడుగు వేస్తే 40,000 రూపాయలు మొత్తం వచ్చి కట్టేసి క్లియర్ చేసేసాను. నా ప్రభుతో నడిస్తే, నా ప్రభు చెప్పినట్టు అడుగు వేస్తే అది నా వ్యక్తిగత అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రభు ప్రారంభంలో నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నీవు అదే పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే ఇలాగనే తేడా పాడి ఒక అనుభవ జ్ఞానానికి వచ్చి ఉన్నావా? ఆ అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు తేడా పడుతున్నావా? మళ్ళీ పరీక్షిస్తాడు నా ప్రభు. ఎందుకో తెలుసా? నువ్వు ఉన్నతమైన శిఖరము ఎక్కటానికి. చదువుకునే పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకు? యాడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వాళ్ళు అక్కడే ఉండాలనే కాదు, ఉన్నతమైన చదువులకు వెళ్ళాలని. ఆ చదువుకు కూడా రెండు ఖచ్చితంగా మూడు రకాలుగా వర్తిస్తాయి. ఏంటంటే, ఒకటి అటెండెన్స్ చూస్తారు, రెండవది తన యొక్క ప్రవర్తనను చూస్తారు, మూడవది ఎగ్జామ్స్ పెట్టినప్పుడు క్వాలిఫైడ్ చూస్తారు. అంటే ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు వచ్చే మార్కును చూస్తారు. ఈ మూడింటిని బట్టే స్కూల్ డేస్లో ఎగ్జామ్స్ అయినా, కాలేజీ డేస్లో ఎగ్జామ్స్ కైనా నువ్వు క్వాలిఫైడ్ అవుతావు. దేవుని యొక్క పరిచర్లో కూడా ఈ మూడు వర్తిస్తాయి. దాన్ని అట్లా అనువాయిస్తే, ఒకటి నువ్వు డైలీ క్రమంగా వచ్చే క్రమశిక్షణ ప్రభు చూసుకుంటాడు. రెండోది నీ ప్రవర్తన, దేవుని సన్నిధిలో ఆయనకి ఎంతవాటికి విలువిస్తున్నావు, ఇతరుల పట్ల ఎటువంటి విలువ కలిగి ఉంటున్నావు, దైవజనుడి విషయంలో, దైవజనురాల విషయంలో, తోటి పరిచారకుల విషయంలో, విశ్వాసుల విషయంలో, ఒకవేళ సంఘ పెద్దల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు కూడా ప్రభు చూస్తాడు. ఆ చూస్తున్న దాన్ని బట్టి ఒకవేళ నీ ఎదుట నిన్ను పరీక్షించడానికి అవతల వ్యక్తి ద్వారా కొంచెం కఠినమైన మాట నీకు తగిలేలాగా చేస్తాడు. అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే రియాక్షన్. దేవుని ప్రేమను బట్టి సహించి పక్కకి వెళ్ళిపోతేనేమో కృప అధికం చేసి ఆ వ్యక్తి కంటే నిన్ను ఇంకొక ఉన్నతమైనకు తీసుకెళ్తాడు. అట్లా కాకుండా వీడు తెక్కెట్టు ఉందని చెప్పని, తెక్కెట్టు ఉందని చెప్పని నువ్వు నీ కోణంలో మానవ బుద్ధిని ఆధారం చేసుకొని దానికి అడుగులు వేస్తే ఖచ్చితంగా నువ్వు సైతాను గడికి చిక్కుతావు. చిక్కావంటే వాడు వదిలిపెట్టడు. ఇప్పుడు చేప గాలానికి పడితే కొద్ది గొప్ప గాయమై పక్కకు తప్పిపోతే మేలే. అలా కాకుండా గాలానికి పడ్డా, వలలో పడ్డా వదిలిపెడతాడు ఏటగాడు, వదిలిపెట్టడు, దాన్ని తీసి ఒడ్డునే అవుతాడు. దయచేసి నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, నా ప్రభు కొన్ని పాఠాలు నేర్పటానికి, అవి కూడా అనుభవ పాఠాలు. ప్రారంభంలో ఆదామవ్వలు తేడా పడ్డారు. దేవుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో పడిపోయారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెలివేయబడ్డారు. ఆ వెలివేయబడ్డ ఆ జాతి మొత్తాన్ని రక్షించాలని ప్రభు ఎంతో ఆశపడ్డాడు. కానీ నోవా కాలానికి వచ్చేసరికి వీళ్ళు మొత్తం ఎటోళ్ళటు ఇక ఎట్టబడితే అలా బ్రతుకుతుంటే వాళ్ళ పాపాన్ని చూసి, వాళ్ళ బ్రతుకు తీరును చూసి ప్రభు ఏం చేశాడు? ఇట్లా కాదని చెప్పని జల ప్రళయం ద్వారా ఒక 8 మందిని తప్పించి మిగతా వాడు మొత్తాన్ని, సృష్టిలో తాను అనుకున్న కొన్నింటిని తప్పించి మిగతా వాటి మొత్తాన్ని కూడా జల ప్రళయంలో మునిగిపోయి చచ్చేలాగా చేశాడు. ఆ తర్వాత నోవాహులో నుంచి షేము, హాము, యాపేత్ అనే వారి ద్వారా ఈ భూమి మీద ఉన్న సకల జాతుల ప్రజలు ఈ భూమి మీదకి సంతానాభివృద్ధి కలుగు చేసేలా ఆయా జాతులు, ఆయా దేశాలు, ఆయా సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతుల్లో ఈరోజు మనకు ఆయా రంగులలో కనబడుతున్నారు ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయా ప్రజల మొత్తాన్ని రక్షించాలని ప్రభు సంకల్పించి మోషే ద్వారా దేవుని యొక్క చేవ్రాతైన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇస్తే, ఆ ధర్మశాస్త్రాన్ని హేతు చేసుకొని ఇంకా భయంకరమైన పాపం చేయటం, వెంటనే ఏదో ఎలా ఉందంటే వాడికి నచ్చిన అమ్మాయితో పోతడు పోయి ఆమెతో సెక్సువల్గా కలుస్తాడు. వచ్చి ప్రభువా అది పొరపాటు అయింది, ఇదిగో ఈ పాపం చేశాను కాబట్టి దీన్ని బట్టి ఇదిగో నువ్వు చెప్పిన కట్టడి చొప్పున ఇదిగో ఈ రక్తాన్ని ఇలా అర్పిస్తున్నా అని చెప్పని ఇక దాన్ని, అందుకే రోమా పత్రికలో భక్తుడైన పౌలు గారు అంటాడు, ఆ ధర్మశాస్త్రాన్ని హేతువు చేసుకొని పాపం ఇంకా జీవిస్తూ ఉందట. ఎలా అంటే ఇది ఇలా చేస్తున్నారు వీళ్ళు. అయితే అక్షరం అంటే ధర్మశాస్త్రం, అక్షరము ధర్మశాస్త్రం అన్నమాట. అక్షరము చంపలేకపోయింది కానీ ఆత్మ మాత్రం ఖచ్చితంగా మనిషిని చంపడానికి ఉపయోగపడుతుంది. అలాగనే ఆ మనిషిలో ఉన్న జీవాత్మ ఇంకొంచెం జీవం కలిగి నిలవటానికి కూడా ఆత్మ ఉపకరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్న పాపం ఇంకా ఎక్కువ చేయడం మొదలు పెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇలా కాదని యేసయ్యే ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమేమి చేయబోతాడో ఆ విషయాలన్నీ ఈ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభ వచనాలు గమనిస్తే అతను బొచ్చు కత్తిరించు వాని వద్ద గొర్రెలు అయితే మౌనంగా ఉంటుందో అలాగా ఆయన ఉంటాడని నేను ఒక వీడియో చూశాను. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో గొర్రెకు బొచ్చు ఎక్కువ, అంటే ఆ వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి. ఆ వెంట్రుకలనే కాట వేసి దానివల్ల వచ్చే సంపదే వారికి సిరి, అంటే ధనము, అదే వారికి పెద్ద సంపద. ఆ వ్యక్తి ఒక డ్రిమ్మర్ తీసుకొని, అది కూడా ఎయిర్ కండిషన్ డ్రిమ్మర్ తీసుకొని గొర్రెలు తీసుకుంటాడు. ఎంత బాగా చక్కగా దాన్ని అప్పచెప్పేసుకొని బాగా ట్రిమ్మర్ పెట్టి తిరుగుతుంది. మొత్తం దాని మీద ఉన్న బొచ్చంతా కొరికేస్తాడు. అటు తిరిగేస్తాడు, ఇటు తిరిగేస్తాడు, అటు బొర్లు ఇస్తాడు, ఇటు బొర్లు ఇస్తాడు, మెడకాయ అటు పాకలు లాగుతాడు, కాళ్ళు తిరగదీస్తాడు. ఎన్ని చేస్తున్నా కానీ అది పొరపాటును కూడా బే అని చెప్పని అరవదు. పొరపాటును కూడా మేక మే అని చెప్పని అరుస్తుంది. ఏంది గొర్రె కానీ పొడేలు కానీ బే అని చెప్పని అస్సలు అరవదు. ఎందుకంటున్నా అంటే నేను గొర్రెలు కాసినండి, నాకు తెలుసు. బరిగొడ్లు కాసాను, ఎద్దులు కాడున్నాను, ఆవులు కాడున్నాను. ఏంది గొర్రె పొట్టేళ్ళు పిల్లలు తీసుకొచ్చి సాకాము మేము. చదువుటి కూడా ఈ గొప్పదని చెప్పని కొన్ని 2-3 సంవత్సరాలు ఏమో కావాలని గొర్రెలు కాపించారు నా చేత, బరిగొడ్లు గాయించారు. అట్టని చదువుకుంటాడు. అది పండిత పుత్ర పరమశుంఠ అంటారని మా ముత్తాత తాతయ్యోడు టీచర్లు. మరి వాళ్ళ కడుపును పుట్టిన మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉండవు. ఈడన్నా చదువుకుంటాడో లేదో ఒక్కగానొక్క నలుసు అని చెప్పని చూస్తే మనం మాటలు కూడా బజార్లు కూడా తిరుగుతుంటే ఇదన్నా చేస్తాడని చెప్పి దాన్ని బట్టి నేను తిరుగుతాడని చెప్పని ఆ పని చేయించారు. ఎండాకాలం వచ్చే ఇక మా పని అదే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అక్కడ నేను ఆ గొర్రెను చూసినప్పుడు అది అసలు ఏం మాట్లాడదు, మెలకుండా ఉండదు. అప్పుడు అర్థమైంది ఈ లేఖన భావం. గొర్రె బొచ్చు కత్తిరించు అని అంతట ఆనాడు గొర్రె మౌనంగా ఉందని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తుంటే అది వాస్తవమే కదా అని అనిపిస్తుంది. నా ప్రభు కూడా నా కొరకు చిత్రహింసలు అనుభవిస్తున్నప్పుడు, నా కొరకు నలగొట్టబడుతున్నప్పుడు ఇలాగనే గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో నా ప్రభు నా కొరకు అలా శ్రమలు అనుభవించాడు. ప్రారంభ వచనం ఏముంటుందో, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. ఎందుకు తృప్తి నొందుతున్నాడంటే నేను ఈ శ్రమ అనుభవించడం వల్ల నా బిడ్డలు విడుదలవుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. జన్మత కర్మత వచ్చిన పాప దోషాలు 3-4 తరాల మీదకి వెళ్ళిపోతుంది. నేనే గనక ఇక్కడ బలి కాకపోతే ఈ కొద్ది గడియల శ్రమ వేదన నేను అనుభవిస్తే నా ప్రాణం అంటే రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని అక్కడ చిందిస్తే
నా రక్తాన్ని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ జన్మత కర్మత లేదు, తల్లిదండ్రులు చేసిన పాపం 3-4 తరాల మీదకి వచ్చి ఆ శాపం నుంచి కూడా ఈ వ్యక్తి విడిపించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి నిలువెత్తుని దర్శనం నా బ్రతికే. గతంలో కూడా చెప్పే ఈ సాక్ష్యం. మా తాతయ్య తొందరపడి సేవకుని తిట్టాడు. మా నాన్నేమో రక్షణ పొంది ఆయనకు నచ్చిన ఆమెతో తిరగటం మొదలు పెట్టాడు. ఇవాళ చాలా మందిని చూస్తూ ఉంటాను, రక్షణ పొంది విగ్రహారాధన చేసేవాడిని చూస్తున్నా, విగ్రహార్పితం తినేవాడిని చూస్తున్నా, మంత్రాలు వేయించుకునేవాడిని చూస్తున్నా, మంత్ర ప్రయోగాలు చేయిస్తున్న వాళ్ళని చూస్తున్నా, గుప్త నిధులు తీసుకునేవాడిని చూస్తున్నా. వాళ్ళ గురించి చదువుతుంటే మొదలు పెడితే వాళ్ళకు సంబంధించిన ఆ గుప్త నిధులు మాంత్రికులు ఫోన్ చేసి వాళ్ళ చేత మంత్ర ప్రయోగాలు చేయిస్తున్న వాళ్ళని చూస్తున్నా. విగ్రహాలు ఎదుట దైవజనుల మీద పూజలు, హోమాలు, యజ్ఞాలు, మహాచండీయాగాలు చేయిస్తున్నాను చూస్తున్నా. నువ్వెప్పుడు చూసావు ఇవన్నీ? అంటావా? నా ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళ మీద ఉంచుంటే దర్శనంలో నువ్వు చేసే తంతంతా కనపడుతుంది. దర్శనంలో నువ్వు చేసే తంతంతా కనపడుతుంది. ఒక్క మాట మా తాతగారు సేవకుడిని, క్రీస్తు రక్తంలో కడగబడ్డ విశ్వాసుని తిడితే నా వంశం, నా కుటుంబం శపించబడింది. మరి ఇవన్నీ చేస్తున్నాడు, పరిస్థితి ఏంది? నేను పదే వేసే ప్రశ్న ఇదే. ఒక్క మాట అంటేనే మేము ఎవరు లేవండి, చివరికి ఇదిగో నేను ఒక్కడిని మిగిలి, అది కూడా రక్షణ పొందటాన్ని బట్టి. రక్షణ పొందిన తర్వాత ఎన్నో కఠినమైన పరీక్షలు నా ప్రభు మా జీవితాల్లోకి తెచ్చాడు, నా జీవితంలోకి తెచ్చాడు. ఆ కఠినమైన పరీక్షల్లో కూడా నా ప్రభు మీద ఆధారపడి నాకేం చేత కాదు, నాకు చేతనైంది, నా జ్ఞానం ఏం పాటిదంటే నన్ను నేను అంతం చేసుకోవటానికే రక్షణలోకి వచ్చా. నీ కొరకు బ్రతకటమైన, నీ సేవ చేయటమే నాకు చేత కాదు. ఈరోజు బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాని వచ్చాను ప్రభు అని ఇదే మాట చెబుతా యేసయ్యకి. నాకు చేత కాదు బ్రతకటం, భక్తి చేయడం నాకు చేత కాదు. నువ్వు చూడే ఉంటే, నువ్వు నడిపిస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్రభు అని. ఇలాంటి బ్రతుకులను నా ప్రభు యొక్క రక్తం లేకపోతే మేము విమోచింపబడేవాళ్ళం కాదు. విమోచింపబడ్డాము. ఆయన ఎన్నో కఠినమైన పరీక్షలు అనుమతించిన ఆ పరీక్షలో నిలబడ్డాం కాబట్టి నిలబడ్డాం కాబట్టి ఈరోజు నా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భూమి అంతమైన సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్నాడు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. నీ పితరులను బట్టి నీ వంశం, నీ కుటుంబం శపించబడింది. కారణం ఏంటంటే ఇది, సేవకుడిని తిట్టారు, పరిశుద్ధుని తిట్టారు, నీ తండ్రి ఇలా బ్రతికాడు. ఇది కారణం. దాన్ని బట్టి శపించబడింది నీ వంశం, నీ కుటుంబం. కానీ నిన్ను బట్టి ఎంత నమ్మితేనో, ఎంత పరీక్షించినా నా ప్రభు పాదాలు పట్టుకుని వదిలిపెట్టకుండా ఎటు పోకుండా నిలబడితే, ఈరోజు ఎంతమంది వచ్చినా నా యొక్క ప్రభుతో నడిచిన ఈ అనుభవ జ్ఞానాన్ని బట్టి అనేక కోణాల్లో, అనేక రీతులుగా అందరినీ ఆదరించి, యెషయా 50-4-5 వచనాలు సెలవిచ్చినట్లుగా ఓరడించు మాటల చేత వాక్యాన్ని జోడించి నా ప్రభు కృప ద్వారా వారికి ఆ మాటలు అందిస్తే, నా ప్రభు పాదాలు పట్టుకొని ఎన్నడూ వెనుతిరగకుండా ప్రభు వైపు చూస్తూనే సాగిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా ఈ సాక్ష్యం? నా ప్రశ్న ఇదే. దైవజనుల మీద, పరిశుద్ధుల మీద ఇలాంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయిస్తున్నారు కదా, మరి మీ పరిస్థితి ఏది? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఒక్క మాట తిరిగితేనే మా బ్రతుకులు ఇలా అయ్యాయి. తొందరపడి మాట్లాడినందుకు. మరి కొంతమంది ప్రార్థనలు కూడా చేశారు, ఉపవాస ప్రార్థనలు, కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థనలు, జూమ్లో ప్రార్థనలు, సంఘాన్ని సమకూర్చి ప్రార్థన గోపురాల్లో సందర్భం చెప్పి ప్రార్థనలు. నువ్వు తప్పించుకుంటావా? దిద్దుకుంటే తప్పించుకుంటావు. ఆయన మహా ఉచిత కనికర కృపను బట్టి. దిద్దుకోకుండా అలాగనే కొనసాగితే ఖచ్చితంగా మేము అనుభవించిందే నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అంతకంటే భయంకరమైనది కూడా అనుభవించాల్సి వస్తుంది. తప్పదు. సాక్ష్యం నీ ముందు చూపిస్తున్నాడు ప్రభు. ఒక మాట తిడితేనే, తన సొంత శరీరం నా తల్లి ఉంది కాదని ఇంకొక శరీరం కోసం ఆశ పడితేనే,
ఈ కారణాలను బట్టి మా కుటుంబం, మేము, మా వంశం అందరూ శపించబడ్డాం. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ శాప బంధకాల నుంచి విడిపించడానికి ఇప్పటికీ కూడా ఆ కలువరిలో కార్చిన పరిశుద్ధ రక్తం నీ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం పొందుకొని ఆయన పాద సన్నిధిలో దీనుడుగా బ్రతకడానికి నిశ్చయించుకుంటావు, వెంటనే కురుస్తుంది గొప్ప కృపా వర్షం లాగా ఆయన రక్తం నిన్ను కడిగి పావనపరచుది. పావనం అంటే పరిశుద్ధపరచడం. నిన్ను కడిగి పావనపరచుది. ఆయన సొత్తైన ప్రజగా నిన్ను నిలబెడుతుంది. అందుకే నా ప్రభు ఆయన పొందిన వేదనలు ఆయన పొందిన వేదనను ఆయన చూసుకున్నప్పుడు తృప్తి కలిగిందంట. దేనికంటే ఇలాంటి శాప బంధకాలు ఆ సైతాన్ గాడు వేసిన ఎత్తుగడ వల్ల, నేను పెట్టిన పరీక్షలో వీళ్ళు పడిపోయారు, తేడా పడ్డారు, వీళ్ళు బలహీనులే. కానీ ఎలాగైనా వీళ్ళని నా సొత్తైన జనంగా మార్చుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని పరిచయం చేశారు. దాన్ని ఆధారం చేసుకొని ఇంకా పాపం చేస్తున్నారు. కాదని నా రక్తాన్ని చిందించడానికి నేను వచ్చాను. ఇప్పుడు నా బిడ్డల కోసం ఇంత వేదన అనుభవిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించు. నీ కుటుంబ వ్యవస్థను ఒకసారి గమనించు. కడుపును పుట్టిన బిడ్డలు, భార్యను పోషించడానికి ఆ భర్త లేదా తల్లి లేదంటే తండ్రి ఎంత కష్టపడతారో. భర్త ఇంటికి యజమానుడు కాబట్టి పోషణ వ్యవస్థ అంతా అతని మీద ఉంది కాబట్టి అతను కష్టపడతాడు. రెక్కలు గుల్ల చేసుకొని అయినా సరే, వ్యభిచారము దొంగతనము చేయకుండా, ఇక ఏ నీతి సంబంధమైన ఏ పనైనా చేసైనా, చేతి వృత్తి అయినా సరే, అవసరమైతే అడుక్కొనైనా సరే నా బిడ్డల యొక్క కడుపు నింపాల. నా భార్య నన్ను నమ్మి వచ్చింది కాబట్టి ఆమె కడుపు నింపాల. సిగ్గు కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి, నీడకు అంత స్థలం నేను ఏర్పాటు చేయాలి, గృహం ఉంచుకోవాలి అని చెప్పని ప్రయాసపడతాడు భర్త. ఆ తండ్రి ఆ స్థాయిలోకి నువ్వు పోయి నిలబడి ఆలోచించు, ఎంత కష్టపడుతుంటాడో. కొంతమంది తండ్రిని ఏం తృణీకరిస్తారో, కొంతమంది భార్యలు భర్తను తృణీకరిస్తారు. ఏం కష్టపడ్డా, నువ్వు కష్టపడదేంది, నేను పోతే ధ్యానం 1000 రూపాయలు పెద్ద 500 సంపాదించుకొచ్చి మళ్ళీ నేను ఎంత కష్టపడుతున్నానో అని చెబుతావా? భర్తను తృణీకరించి చులకనగా మాట్లాడిన స్త్రీలు జీవితాలు శపించబడ్డాయి. పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం అది. మీకాలు, ఏ కాలు? ఫోన్ కాలు కాదు, పక్కనోడి కాలు కాదు. మీకాలు అని ఆమె సౌలు కూతురు, ముద్దుల కూతురు. భర్తను తృణీకరించింది, చెదురు పట్టించింది, చులకనగా మాట్లాడింది. ఇంకంతే. ఈ భర్త క్షమించిన సృష్టికర్త అయిన ఆ భర్త మాత్రం క్షమించాల. ఒక్క దెబ్బ అనుమతించాడు. జన్మలో పిల్లలు పుట్టలేక ఉంది. ఎవరి దగ్గరకు పోయినా ఇంకో దావీదు ఎడమయ్యాడని చెప్పని ఏమదేశం పోయి వాళ్ళ నాన్న ఇంకొకరికి ఇచ్చే అతనికి కూడా పిల్లలు పుట్ల. దావీదుకు తెలిసాము నా భార్య నాకు కావాలని చెప్పని తీసుకొచ్చుకుంటుంటే వాడు వెనకాల పడి ఏడ్చుకుంటూ వచ్చాడు. కొంత దూరం రాగానే రాజుకు భయపడి పక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ మేఘాలను తీసుకొచ్చుకొని పక్కనే పెట్టుకున్నాడు, కానీ పిల్లలు కలగల. రాహేలు యొక్క గర్భాన్ని దేవుడే మూసాడని ఉంది. ఎందుకు? తన అక్కను తృణీకరించింది. తన అక్కని లేయాని ఎలా పడితే అలా మాట్లాడుతూ మొదలు పెట్టేసరికి నీ తెక్కెట్టుందా అని చెప్పని రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు మూసాడు. మళ్ళీ ఎప్పుడైతే తాను తగ్గించుకుందో మళ్ళీ తర్వాత ఆమె గర్భాన్ని తెరిచాడు నా ప్రభు. శ్రేష్టమైన ఫలించడు కొమ్మనిచ్చాడు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ఫలించేడు కొమ్మ యోసేపునిచ్చాడు దేవుడు. 2 పాళ్ళు ఆశీర్వాదకరమైన సంతానం. ఒకవేళ నువ్వు సంతానం లేదని బాధపడుతున్నావేమో, ఖచ్చితంగా నా ప్రభు ఆలస్యమైన ఆశీర్వాదకరమైన సంతానం ఇస్తాడు. ఎవరిస్తాడు? ఆశీర్వాదకరమైన సంతానమే నీకు ఇస్తాడు. అన్నాకు ఆలస్యమైన గర్భఫలం. సమూయేలు అనే ప్రవక్త
చరిత్ర సృష్టించే ప్రవక్తను దేవుడు ఇచ్చాడు అనుకో. ఆ తర్వాత లేదా పిల్లలు ఉన్నారు, కానీ లేటుగా పుట్టిన వాడు, మొట్టమొదటిగా పుట్టిన ఆ సమయంలో చరిత్రలో నిలిచాడు. మిగతా వాడు సంఖ్యలో రాయబడ్డారు అంతే. ఇస్సాకు రెక్కములకు గర్భఫలం లేదని చాలా ఆలస్యమైంది, కవల పిల్లల్ని ఇచ్చాడు. ఒకడేమో చరిత్రకు గుణపాఠం నేర్పాడు, ఇంకొకడేమో చరిత్రలో ఆశీర్వదింపబడ్డ ఎలానో చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానోహ దంపతులు గర్భఫలం లేదా నిరీక్షణతో ప్రార్థన చేస్తూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభు ఒక రోజు వచ్చి దర్శించాడు. ఫిలిష్తీయుల చెర నుంచి ఇశ్రాయేలీయులందరినీ రక్షించడానికి ఒక రక్షకుడు కావాలని చెప్పని సంసోన్ అనే వ్యక్తిని ఇచ్చాడు. కానీ సంసోన్ చేతులను చేసుకున్నది అది. ప్రభు సంకల్పంలో సంసోన్ ఎట్లాంటి వాడు? భయంకరమైన బలాఢ్యుడు. అసలు ఎంతలో సువలతో కట్టేశారంట, మేకులతో నాటారంట, పెద్ద పెద్ద బలమైన తాళ్ళతో కడితే ఒక దెబ్బతో అగ్ని వచ్చి కాల్ చేసినట్టుగా వాటిని తెంపి పక్కన పడేసిపోయేవాడు. ఆ యొక్క కోట గుమ్మం ఉంటే ఆ గుమ్మని అట్టే పైకెచ్చుకొని పోయి పరిగెచ్చినోడు. పచ్చి గాడిద దవడ ఎముక ఒకటి దొరికితే దాంతో 1000 మందిని చంపినోడు. కళ్ళు పోయినా ప్రభు మళ్ళీ అవకాశం ఇస్తే వాళ్ళు నమ్మిన దేవత గుడికి 2 ఆధారమైన స్తంభాలు ఉన్నాయి. ఆ రెండింటి నాకు చూపించండి, ఆ దగ్గర దేశపడిన వాటిని ఎవరికి అలా తాకి ధన్యుడు నవ్వుతానని కపటంగా మాట్లాడాడికి తను వారు అందరూ ఒకేసారి అంతమయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ నా ప్రభు సంకల్పంలో ఫిలిష్తీయుల చెర నుంచి ఇశ్రాయేలును కాపాడటానికి అతను ఒక రక్షకుడు, ఆశీర్వాదకరమైన బలమైన సంతానము. జకరియా, ఎలిజబెతమ్మ వృద్ధాప్యంకి వచ్చారు. యేసు ప్రభు వారి కంటే ఒక 6 నెలల ముందు ఆమె గర్భం దాల్చింది. యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారికి వయసు తేడా ఎంతంటే 6 నెలలే. కానీ యేసు ప్రభు వారు సేవా బాధ్యతలు చేపట్టే లోపల ఈ 6 నెలలు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు పరిచర్య చేశారు. ఆశీర్వాదం ఏందో తెలుసా? సృష్టికర్త ఆయన సృష్టిగా మారాడు. ఆ సృష్టిగా మారిన ఆ సృష్టికర్తకే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చే ధన్యము ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యంగా పుట్టిన బిడ్డలు చరిత్ర సృష్టించారు. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్రలో నిలిచిపోయారు. అసలు యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి అతను ప్రత్యేకంగా పుట్టినట్టుగా ఆడ కనపడుతుంది. ప్రభు మార్గము సరళపరచుటకు అరణ్యమందు ఒక కేక వినబడుతున్నది. ఆ కేకనేనయ్యా నేనని సాక్ష్యం ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలం లేదని, ఆలస్యం అవుతుందని, డాక్టర్లు ఏదో చెప్పారని వాటిని నమ్మమాక. నా ప్రభు సజీవుడు. నీవు నమ్మిన యేసు ప్రభు వారు కూడా, నేను అంటాను నా ప్రభు యేసయ్య సజీవుడని. నీవు నమ్మిన యేసు ప్రభు సజీవుడైతే నా ప్రభు నా జీవితంలో కూడా ఆనాడు చేసిన, ఈనాడు అనేక సాక్ష్యాలు వింటున్నా, అనేక జీవితాలు చేసిన ఘనకార్యము నా బ్రతుకులో, నా దేహంలో, మా దాంపత్య జీవితంలో, మా కుటుంబంలో, మా సేవలో కూడా, మా సంఘంలో కూడా, నా సేవా జీవితంలో కూడా చేస్తాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు నువ్వు నమ్మిన దాన్ని బట్టి. ప్రభు అన్నాడు, చెవిడైనా మోగదైనా దెయ్యం పట్టిన పిల్లగాడి దగ్గర వాళ్ళ తండ్రి వచ్చి తన పిల్లవాడి విషయంలో వాపోతా ఉన్నాడు. అంటే తన గోడు వెళ్ళగక్కుతా ఉన్నాడు. వెళ్ళగక్కుతున్నప్పుడు యేసయ్యను అడుగుతాడు ఆ తండ్రి, నీకు చేతనైతే చెయ్యగలవా అంటే, ఎందుకు వచ్చింది ఆ డౌటు? శిష్యులు నమ్మితే వాళ్ళంతా తేడాగా ఉన్నారు, బలంగా లేరు. దాన్ని బట్టి నీకు చేతనైతే అని చెప్పని యేసు ప్రభు అని అడిగితే యేసయ్య అంటాడు, నువ్వు నమ్మితే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీని ఏమన్నాడు ప్రభు? ఎవరో నన్ను ముట్టారో, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు అంటే అందరూ అన్నారు, ఎవరో ఇంతమంది ఉంటే ఎవరంటే ఎవరో ఒక్కళ్ళే ముట్టింది. ఇక అనుకుంది నేను మరుగేలేను, ఇక లేవాలి తప్పదని సాక్ష్యం ఇచ్చేసరికి ప్రభు ఆమె ఏమన్నాడు? నీవు విశ్వసించినట్టే నీకు జరుగునన్నాడు.
శతాధిపతి యొక్క పనివాడి విషయంలో అతను వచ్చి అడిగితే ప్రభు ఏమన్నాడు? నువ్వు నమ్మినట్టే జరుగుతుంది పో అన్నాడు. ఇవాళ 1 గంటగా ఆ మాట అన్నాడు. అదే 1 గంట అప్పుడు అతను అక్కడ స్వస్థ చిత్తుడే నిలిచి చక్కగా తన పని చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వసించినట్లయితే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే ప్రభు కార్యం చేస్తాడు. నేను చెప్తా, నా ప్రభు కృపను బట్టి, నా ప్రభు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి సముద్రమా నిమ్మళమైపో అంటే ఆగిపోద్ది. అంతే, మారు మాట్లాడటానికి లేదు, ఎగస్టాలు చేయడానికి కూడా లేదు. నా ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మినట్లయితే ఈ కమ్మలి చెట్టు, ఈ బలమైన ఈ కొండ, ఈ పర్వతం వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుద్ది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. శిష్యులు ఏమి అడిగారు? 2 కోణాలు, 2 విషయాలు శిష్యులు ప్రభుని అడిగింది. ఒకటి, ప్రభు మాకు ప్రార్థన చేయటం నేర్పించన్నారు. రెండోది ఏం చెప్పారు? రెండోది విర్రుగా బోధిని పడుకోమన్నారు. అదేనా? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు తన బిడ్డల యొక్క విమోచన విషయంలో తను పడిన శ్రమ, వేదన, దాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో చూడు, ఒక మామయ్య గారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, లేదా ఇంటికి పెద్ద కొడుకు కావచ్చు, లేదా ఇంకా చిన్న కొడుకు ఎవరైనా ఉన్నా, వాళ్ళు బాధ్యతగా బయట ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడులను బట్టి ఒకవేళ కుటుంబంలో ఉన్న స్త్రీల వల్ల వాళ్ళు ఉన్న బ్రతుకు తీరును బట్టి భయంకరమైన మాటలు లోకంలో ఎదుర్కొని వస్తారు ఇంటికి. అయినా సరే అవి ఎక్కడ కూడా బయటికి రానియకుండా కడుపులోనే దాచిపెట్టుకుంటూ కష్టపడుతున్న దాన్ని బట్టి వస్తున్న కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులను కూడా దాచిపెట్టుకుంటూ, నేను ఇప్పుడు కష్టపడకపోతే, నేను ఇప్పుడు ఈ కష్టం చేయకపోతే నా భార్య పస్తు పండుకుంటుంది మొదటిగా. నేను ఇప్పుడు కష్టపడకపోతే నేను మా కడుపును పుట్టిన బిడ్డలు పస్తులు పండుకుంటారు. వాళ్ళు కొద్దో గొప్ప ఏదో ఒకటి ఏర్పాటు చేయాలంటే నేను ఈ కష్టాన్ని ఓర్చుకోవాలి. ఆ కష్టాన్ని ఓర్చుకునే విషయంలో కూడా నా వారు తృప్తి పొందుతారన్న సంతృప్తి ఈ తండ్రికి, ఈ కుమారుడు ఉంటుంది కాబట్టి, ఈ భర్తకు ఉంటుంది కాబట్టి శ్రమ పడతాడు. నా వ్యక్తిగత సాక్ష్యం ఎదురు పెడతాను. ఎందుకు ఇటు వచ్చావు గుర్తుందా మీకు? అవగాహనకు వచ్చిందా? అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును అని ఉంది లేఖనం. దాన్ని బట్టి ఇటు వచ్చాం. అంటే యేసు ప్రభువు తను వేదన పడిన దాన్ని బట్టి తృప్తి పడటం ఎలా తృప్తి పడి ఉంటాడు అన్నది వివరించడానికి ఇటు వచ్చారు కుటుంబ వ్యవస్థలోకి. తండ్రి కష్టపడుతుంటాడు. ఈ విషయం ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇంకొక నా వ్యక్తిగత సాక్ష్యం చెప్తాను. ఈ నరసరావుపేట పట్టణానికి 2007లో నేను వచ్చాను. రాకముందు నేను చాలా స్వేచ్ఛగా తిరిగేవాడిని, బ్రతికేవాడిని. నా ఒంటి మీద ఉన్న వస్త్రాల్లో ఇస్త్రీ చేస్తే ఆ మడత ఇంకొక మడత పడేది కాదు. అంత సున్నితంగా, చెమట పట్టకుండా చాలా గారాభంగా పెరిగినవాడిని. కొన్ని అనివార్య కారణాలను బట్టి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చి మా నాన్నగారు బయటికి రావడం, ఇంకా ఆ తర్వాత నా భుజాల మీద బాధ్యత పడ్డది. ఇక ప్రారంభంలో పార పని చేయడానికి పోయా, కట్టె తీయడానికి పోయా. అంటే పొలం మీద వరి కుప్పలు ఉంటాయి, వరి పనలు ఉంటాయి, వాటన్నిటిని ఒక చోట చేసి మోపులు కట్టాల. దాన్ని కట్టేత అంటారు. మోపులు కడుతుంటే దాన్ని మళ్ళీ తెచ్చి గూడుగా వేయాల. అంతటితో దాని పని అయిపోతుంది. ఒక 5-6 పోతాం, 1 ఎకరానికి ఎంతమందిని పోతాం. అలా కట్టేత పని చేశారు, పార పని చేశారు. గెనాలు చక్కగా నరగాల, దాన్ని పార పని అంటారు. పార పని చేశారు. ఆ తర్వాత వడ్డీ రాజుల మధ్యలో చాలా పోటీగా ఉంటుంది వాళ్ళ మధ్య పని. వాళ్ళు ఎండ పెరిగే కొద్దీ వాళ్ళు ఇంకా పనిలో రేజ్ అవుతారు. మేమేమో ఎండ పెరిగే కొద్దీ డౌన్ అవుతాం. అది వాళ్ళకి మాకున్న వ్యత్యాసం. అయినా సరే వాళ్ళతో పోటీగా పడి గడ్డ పలుగుతో గాతాలు వేసి మట్టి ఇరగదీసి ఆ మట్టిని ఎత్తి ట్రక్కులో పోసి పంపించాలి. ట్రిప్పులు లెక్క అది. మనిషికి ఒక ట్రిప్పో 2 ట్రిప్పులు అలా వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం.
ఆ టైంలో నాకు మా అమ్మ పెట్టిన క్యారేజ్ ఏంటంటే గొడ్డుగారం అంటారు, పండు మిరపకాయ పచ్చడి, ముడి పచ్చడి, టమాటా పచ్చడి, చింతకాయల పచ్చడి ముద్దలు పెట్టేవాళ్ళు. ఊళ్ళో అమ్మ డోక్రా గ్రూపుల మీద లీడర్గా ఉండేది. వాళ్ళ పుస్తకాలు రాస్తే ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. అది ఇచ్చినా వాళ్ళు మాకున్న పరిస్థితిని బట్టి కొంతమంది నూకలు పెట్టేవాళ్ళు, కొంతమంది రేషన్ బియ్యం పెట్టేవాళ్ళు, కొంతమంది మంచి బియ్యం పెట్టేవాళ్ళు. అవి తెచ్చుకొని మేము తిన్నాం. ఆ టైంలో నాకు క్యారేజ్కి వచ్చేది ఏంటంటే గొడ్డుగారు, దాంట్లో సాంబార్ దినుసులు, చిన్నులపై ధనియాల పౌడరు, మెంతులు, ఆవాల పౌడరు, ఏం కలపరు. దీన్నే సాంబార్ అంటారు. ఇవి కలిపితేనే సాంబార్ పౌడర్ అవుతుంది. సాంబార్ కలిపిన కారం అయితే ఏం కలుపుకున్నదని గొడ్డుగారు అంటే ముడి కారం. అదేసి పెడుతుంటే ఒకరోజు మా అమ్మని అడిగారు, అక్క ఆ కారం వేసి పంపించకపోతే వాడిని చంపేయచ్చు కదా, ఆ ఎండలకి, ఇదే ఎండాకాలమే, ఎండలకి ఆడ తిని బ్రతకగలుగుతాడు వాడు ఇప్పుడు చాకరీ చేస్తుంటే కదా, అవి తిన్నుంటే కదా అంటే, లేదయ్యా మాకున్న స్థితి ఇదే. ఆ స్థితి నుంచి చిన్నగా మళ్ళీ వస్తున్నప్పుడు అంతకుముందు జరిగిన పని ఏంటంటే, ఒక రోజు మీద 2000 సంవత్సరం లేదంటే 97, 95 ఆ సంవత్సరంలో, 98, 2000 ఆ సంవత్సరాల మధ్యలో నా పక్కన స్నేహితులు ఉండేవాళ్ళు. రోజుకి 100, 150 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని. నేను తినే తక్కువను నా స్నేహితులు పక్కన తీసుకుపోయి హోటల్లో పొద్దున్నే టిఫిన్, పునుగు, ఇడ్లీ, దోశ, ఏ దొరికితుంది వాళ్ళు నేను 2-3 పోయేవాళ్ళం, తినేవాళ్ళు, వచ్చేవాళ్ళు. సాయంత్రం పూటాటనే, మధ్యాహ్నం పూటాటనే, ఇంచుమించు ఒక రోజు మొత్తం మీద 150-200 ఖర్చు పెట్టేవాడిని. అలా 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 కట్ చేస్తే గొడ్డుగారం తినే పరిస్థితికి వచ్చా. అప్పుడు ఒక సమయంలో, ఒకప్పుడు నేను బండికి తిరిగాను కదా, డ్రైవర్ని కదా, ఒక ఓనర్ని కదా అని చెప్పి ఒక కొట్టుకాడకు పోయా. ఒక 100 గ్రాములు కందిపప్పు ఇవ్వన్నా. డబ్బులు ఉన్నాయా అన్న. లేవు అన్న. అయితే మా నాన్న మా ఇంట్లో అప్పు ఇవ్వద్దన్నారు అన్న. ఉండాలనుకున్నాను బజార్లో ఉన్నా. ఇంటికి వచ్చా, మా అమ్మ ఎదురు చూస్తా ఉంది. 7 కందిపప్పు తెస్తానండు, పప్పుచారు చేద్దాం అనుకున్నా అని చెప్పాను. వచ్చి అమ్మకి చెప్పి ఇక మంచం మీద పడి ఆడవటం మొదలుపెట్టా. నాకు అప్పుడు అనిపించింది, నాకు ఏదైనా హోదా ఉంటే, నా చేతిలో డబ్బు ఉంటేనే ఎదుటి వ్యక్తి వాల్యూ ఇస్తాడు, లేకపోతే లేదు. ఇక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతకటం మొదలుపెట్టా. ఆ టైంలో నా వ్యక్తిగత ఖర్చులన్నీ కట్ చేసుకున్నా. ఇప్పటికైనా సరే నేను బజార్లో ఒక 20 రూపాయలు ఖర్చు పెడితే, ఆ 20 రూపాయలకి ఇంట్లో కూరకైనా దేనికైనా కూరగాయలు ఏమైనా వస్తాయా? లేదంటే ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే మజ్జిగ చేసుకొని అమ్మ నేను 2 పూటలు తాగొచ్చు కదా, ఒక 20 రూపాయలు. ఇలాగ ఆలోచించడం ఆ రోజు నుంచి మొదలు పెట్టారు. పెద్దలు అంటారు కదా, మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవటం మేలని. ఈ అనుభవంలోకి ప్రభు ప్రారంభంలో తీసుకొచ్చాడు. వస్తా 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 2007లో నషాపేట పట్టణానికి వచ్చాను. 1200 రూపాయలు కారుకు జీతం. గుంటూరు పోతే 60 రూపాయలు బేటా ఇస్తారు. విజయవాడ పోతే అతనికి నచ్చితే 100 ఇస్తాడు, లేదంటే 80, లేదంటే 60, 70 ఇచ్చి ఇంతే లేపో అంటాడు. ఆ వచ్చిన రూపాయలతోనే అప్పుడు నేను, మా అమ్మ, మా చెల్లెలు కూతురు 4 ఉండి తినేవాడు. నాకు అప్పటి నుంచి మేము మా ఇంట్లో గొడవలు అయినప్పుడు బయటకు వచ్చిన కాడ నుంచి రేషన్ బియ్యం తింటమే అలవాటు. ఇప్పటికీ మేము అయ్యే తినేది. ఒక 50 కిలోలు 4 మీద ఒక నెలకి 50 కిలోలు ఉడుకుతాయి అనుకున్నప్పుడు మాకు వచ్చి 20 కిలోలు కాకుండా ఇంకొక 30 కిలోలు పక్కన ఎవరో ఒకరి దగ్గర కొనుక్కుంటాం. ఆ మధ్యలో ఎవరో ఒకరు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, కేజీ 10 రూపాయలు ఎంతో తెలిసిన వాళ్ళ దగ్గర, అవి 300 పెట్టి ఏమో కొనుక్కొచ్చుకొని ఇంట్లో పడేస్తాం. నెల పాటు బియ్యం గురించి ఆలోచించే పని ఉండదు. ఇక నెక్స్ట్ ఏంటంటే, సోమవారం మొదలుకొని శనివారం వరకు ఏ కేటగిరీ కూరగాయలు కావాలో అన్నీ
వారంలో ఒక్కరోజు తెచ్చి ఇంట్లో పడేస్తారు. అలా తెస్తానో లేదో సాక్ష్యముగా మార్కెట్లో కొట్టు ఉంది, ఒకటి కాదు 2 కొట్లు ఉన్నాయి. ఆ 2 కొట్లు కాడే నేను తీసుకుంటాను. ఇప్పుడు బజార్లోకి వచ్చిన తర్వాత కొన్ని కొట్లు లేవు, కొన్ని బళ్ళ దగ్గర తీసుకుంటాను. అది ఇప్పుడు ఎప్పటికప్పుడే, ఎందుకంటే అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు పరిస్థితి. ఇప్పుడు అంతా ఎవరు ఇంకొక రకం ఉంది కాబట్టి రక్షణలోకి వచ్చి సేవలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏడ తింటానో ఎప్పుడు ఏడుంటానో నాకే తెలియదు. ప్రభు ఆత్మ ఇప్పుడు ఈ గడియ నుంచి పలానా చోట పోమంటే వెళ్ళిపోతా, పలానా చోట తినాలంటే ఇక ఆడ తింటమే, లేదంటే ఇక ఆగిపోవడం. ఇప్పుడు పరిస్థితి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో నాకు తొందరపడి ఒకప్పుడు జీవితం గుర్తొచ్చి ఆ టిఫిన్ వైపు చూద్దాం తిందామని ఆలోచించినప్పుడు తింటే ఒక 20 రూపాయలు తింటాను. ఈ 20 రూపాయల తర్వాత టీ 30 రూపాయలు. ఈ 30 రూపాయలు పెడితే ఇంట్లోకి కూరకో దేనికో దానికి, ఎందుకంటే నా తర్వాత నన్ను నమ్ముకొని ఒక 3 ఉన్నారు. ఆ 3 విషయంలో పోషణ చూడాలంటే నేను ఈ ఖర్చును మానుకోవాలి. అలా కంట్రోల్ చేసుకున్నాను నేను. అలా కంట్రోల్ చేసుకొని 1200తోనే 4 బ్రతికాం. నా స్నేహితుడు లారీకి డ్రైవరు 1000 రూపాయలు తన చేతిలో ఉంటాయి. ఒకరోజు ఇక్కడ కాదు లేకపోయి మీ ఇంటికి వెళ్ళిపోయింటే వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరికి పోయిన తర్వాత ఆకువీడులో తను ఉండేది, వెస్ట్ గోదావరి జిల్లా ఆకువీడులో ఉంటాడు. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు కూడా అట్టుకుంటారు, సొంత బళ్ళు ఉన్నాయి. ఆ ప్రారంభ దినాల్లో వెళ్ళినప్పుడు తన తండ్రి యొక్క రిక్షా ఒకటి ఉండేది. అది లాగుతున్నప్పుడు 10 రూపాయలు సంపాదించేసరికి అప్పుడు నన్ను లోకంలో ఉన్నప్పుడు ఇంకో పేరుతో పిలిచేవాళ్ళే. ఆ పేరును బట్టి నువ్వు ఎలా చేస్తున్నావు 1200తో 1200తో ఎలా చేస్తున్నావు నువ్వు? అమ్మో, మా నాన్న రిక్షా ఒకేసరికి ఆ 10 రూపాయలు సంపాదించడానికి రూపాయి ఖర్చు పెట్టాలంటే కష్టమైపోతుంది తెలుసా. నువ్వు ఎలా చేయగలిగావు? చాలా గ్రేట్ నువ్వు అన్నాడు. నీకు ఇప్పుడు అంతుపట్టిందా అన్నా. ఎందుకు ఈ ఉదంతం చెప్తున్నా నా గొప్పతనం కోసం కాదు. ఇంటిలో బాధ్యత వహించిన కొడుకైనా భర్త అయినా తండ్రి అయినా తన వ్యక్తిగత అభిరుచులను అన్ని విషయాల్లో ఎక్కడికక్కడ ఖండించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన రూపాయి శ్రమ అనుభవిస్తూనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తాం, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. కూర్చొని నా కాళ్ళు నేనే ఒత్తుకుంటూ కూర్చుంటా. నేనే ఒత్తుకుంటూ కూర్చొని ఇక ప్రేయర్ చేసుకొని అంతే పడుకుంటా. ఇంత వేదన, ఇటువంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని బట్టి వచ్చిన రూపాయితో నా భార్య నా బిడ్డలు సంతృప్తిగా తింటారని ఆ భర్త, ఆ కొడుకు, ఆ తండ్రి ఎలా అయితే వారు అనుభవిస్తున్న ఆ కష్టం, వేదన, ఇరుకు ఇబ్బందిని తృప్తిగా వాళ్ళు ఎలా అయితే అనుభవించి స్వీకరించారో, నీ కొరకు నా కొరకు నువ్వు నేను అనుభవించవలసిన ఆ శ్రమ, ఆ వేదన, ఆ శిక్ష అంతా ఆయన నిన్ను నన్ను చూసుకొని నా బిడ్డలు స్వేచ్ఛగా స్వతంత్రంగా సౌఖ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నేను ఈ శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆయన చూసుకొని తృప్తి చెందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైంది. ఇప్పుడు ఆయన తృప్తి చెందాడు. దాన్ని బట్టి లేఖనం అంటుంది, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. ఇది ప్రవచనం. అంటే గతంలో ఒక వ్యక్తి ద్వారా ప్రభు చెప్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈ ప్రవచనం కాస్త సాక్షార్థంగా భూమి మీద చరిత్రలో నెరవేర్చబడినట్టుగా లిఖితముగా లిఖించబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనుభవించాడు కాబట్టి నీతిమంతుడైన నా సేవకుడు అంటున్నాడు నా ప్రభు. యేసయ్యని నీతిమంతుడైన నా సేవకుడు ఏమన్నాడు? జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను దోషులుగా ఎవరిని నిర్దోషులుగా చేయను. మొదటిగా ఏం చేశాడంటే ఆయన తనకు ఎదురవుతున్నటువంటి ఆ వేదనను చూసుకొని తృప్తి పొందాడు.
ఆ తర్వాత ఆ వేదనలోనే ప్రభు గురించి రాయబడిన మాట, యేసయ్య గురించి, తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొని తండ్రి చేత అంగీకరించబడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాడ రాయబడింది ఆ మాట? హెబ్రీ పత్రికలోనా? హెబ్రీ పత్రిక అదే అనుకుంటారు, చూడండి 5వ అధ్యాయమా? ఆయన ప్రారంభంలో చేసిన భక్తి సాధన చెప్తున్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో, 8వ వచనంలో ఉంటుంది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య రక్షణకు కారకుడాయను అంటే అప్పుడు ఆ నిత్య రక్షణకు కారకుడైన వాడు ఏమై ఉండాలి? లేఖనం అదే మాట చెబుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ లేఖనం ద్వారా? నీతిమంతుడైన నా సేవకుడు. యేసు ప్రభువు వారు రక్షకుడు అంటే పరిశుద్ధుడిగా, పరిశుద్ధ రక్తము చిందించబట్టాన్ని బట్టి, ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించడాన్ని బట్టి యేసయ్యలో ఉన్న ఆ నీతిమత్వాన్ని నీకు ఆపాదించాడు. ఆ నీతిమత్వాన్ని నీకు, నీతి అనే వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. దానికంటే ముందు రక్షణ అనే వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. తన జనుల యొక్క దోషమును భరించి, ఏమంటుంది లేఖనం? నా సేవకుడు జనుల దోషములను భరించి. జనుల యొక్క దోషమును భరించే వాళ్ళు ఎవరు? ఇదే యెషయా గ్రంథం కింద చూస్తే ఒక మాట ఉంటుంది, 54వ అధ్యాయము 5వ వచనమా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. విమోచకుడు అంటే విడిపించేవాడు. ఏం విడిపించాడు ఆయన? నీ మీద నా మీద ఉన్న రక్తాపరాధం కావచ్చు, పాప ప్రాయశ్చిత్తం జరగటానికి అవసరమైనటువంటి బలి ఆయన చేసి నీ మీద నా మీద తల్లిదండ్రులు పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి జన్మత కర్మచ పాపం అంటే నువ్వు చేసుకున్నది, తాత ముత్తాతల కాలం నుంచి ఏళ్ళు నాటి బట్టి పాపం రా శాపం రా అంటారు కదా, అలాంటివి కూడా ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా, అయ్యా నీవే నిజముగా దేవుడు, నీవు తప్ప ఇంకెవరు లేరు ప్రభు అని చెప్పని విశ్వసించి ఆయనే దేవుడని నువ్వు ఒప్పుకొని, ఆయన నామాన్ని ఒప్పుకొని రక్షణ నిమిత్తమై మారు మనసు అనుభవంలోకి వస్తే, ఆ తర్వాత బాప్తిస్మ అనే అనుభవంలోకి, నువ్వు నీట ముంచు బాప్తిస్మ అనే అనుభవంలోకి వస్తే నువ్వు రక్షించబడి పరిశుద్ధమైన శరీరం రక్తంలో పాలివారువై, పాలిదానవై, పాలివాడవై ప్రభు సంఘంలో చేర్చబడతావు. అప్పుడు నువ్వు విమోచింపబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎవరు చేస్తానన్నాడు ఆయన? నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషమును భరించంటే, జనులంటే ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళి ఆయన కృపచేత పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యోహాను 14:27లో లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదంటాడు అక్కడ. మత్తయి 11:28లోనేమో భారం మోస్తున్నారు ప్రయాసపడి. ప్రయాస అంటే కష్టము, భారం అంటే బరువు మోసేది. మోస్తున్న సమస్త జనులారు అన్నాడు. నా జనులారు అనలేదు, సమస్త జనులారు. ఇక్కడ లేఖనం ఏముంటుంది? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు అంటే, జనులంటే అందరిని అక్కడ కలుపుతున్నాడు. నా వాళ్ళు సమస్తం అని ఎక్కడేం పెట్టలేదు, అందరినీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు. చాలా మందిని ఇలానే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రభు కృపచేత ఒక పాట రాయటానికి ప్రభు అనుమతించాడు. అది పిలుస్తుందిరా, తలుస్తుందిరా, పిలుస్తుందిరా, తలుస్తుందిరా,
నీకోసమై పరితపిస్తుందిరా. ఆ కలువరి ప్రేమ, ఆ యేసు ప్రేమ అని చెప్పని ఆ మాట రాస్తా దాంట్లో నుంచి ఒక మాట, జ్ఞానము వీధిలో నిలిచి నిన్ను కేకేస్తుంది. జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. జ్ఞానం అంటే యేసయ్య. ఆశీర్వాదం అన్నా, సర్వ సంపదలన్నా, వాక్యం అన్నా యేసయ్యే. లేఖనంలో చోట ఉంది కదా, పత్రికల్లో భక్తుడు రాశాడు, క్రీస్తు యేసునందు పాట కూడా ఒకటి ఉంది కదండి, కళ్యాణం కమనీయం అనే పాటలో, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు నీయందే నిక్షిప్తమయ్యున్నవి. అదేనా రాస్తుంది పిలుపు పత్రికలోనే అక్కడ ఉంది ఆ మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించండి. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందే నిక్షిప్తమై ఉన్నవి. బుద్ధి అన్నా, జ్ఞానం అన్నా, సర్వ సంపదలన్నా క్రీస్తునందు నిక్షిప్తమైనవి. అంటే ఆయనలో దాచబడి ఉన్నవి, ఆయనలో ఉన్నాయి. అంతే అవి. ఆ ఉన్న వాటిని కలిగిన వారు క్రీస్తు ప్రభు వారు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఈ జ్ఞానమైన ఆయన ఎవరు? బుద్ధి అనే ఆయన ఎవరు? సకల సంపదలని ఆయన ఎవరు? యేసయ్యే. ఆయన యందే నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఆయనే చరణంలో రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. జ్ఞానము నిన్ను గ్యాకేస్తుంది, బుద్ధిహీనంగా బ్రతుకుతున్నావు, జ్ఞానమైన ఆ వాక్యం నిన్ను కేకలు వేస్తుంది వీధిలో సువార్తలాగా అని చాలా మంది తన దాసులు నిలబెట్టి అనేకులకు ప్రకటిస్తుంటే కొందరే చెవియొగ్గారు, ఆ కొందరే రక్షించబడ్డారు. ఆ రక్షించబడ్డ వాళ్ళు కూడా కొంతమంది వాడు నమ్మిన దాన్ని, ఒకప్పుడు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టలేక అదే ఇదే దేనికి దానికే అని చెప్పని బ్రతుకుతున్నారు. దాన్ని బట్టి కూడా నా ప్రభు గాయపరచబడుతున్నాడు. ఆ మాట గురించి కూడా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట సాక్ష్యం ఇస్తుంది లేఖనం. హెబ్రీ పత్రిక ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యాదంటే, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన, అంటే 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనాలు కలిపి రాస్తున్నది చూడండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు విడిచేస్తున్న పని ఇది అన్నమాట. అటు దేవుడే, వాళ్ళు నమ్మిన ఆ దేవి దేవతలు ఏయన్నా కానీ అయ్యే, ఇటు ఏసై అనేవాళ్ళు చేసే పని ఇది. దేవుని కుమారుడు అంటే యేసు ప్రభువాన్ని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఇక వాళ్ళని బాగు చేయడం కుదరదు. దేవుడే చేతులు వదిలేస్తున్న పరిస్థితి చూపిస్తుంది లేఖనం. మరి నువ్వు ఎలా ఉంటావు? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చివరిగా ఒక అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. ఏంటి అవకాశం అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ప్రభు వైపు నువ్వు మల్లుకొని, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని కనుక బతిమలాడినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒడ్డున పడతావు. ఆయన మహా ఉచిత కనికరమును బట్టి యాకోబు పత్రికలోన ఉందొక మాట ఏంటంటే, తీర్పు కంటే కనికరం ఏమైందట చెప్పాల. తీర్పు కంటే కనికరము అతిశయించుద్దట. 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము తీర్పును మించి అతిశయించును. కారణం, కనికరము చూపువాడు కనికరించబడును. మరి కనికరము చూపువాడు కనికరించబడునంటే మరి
కఠినాత్మల పరిస్థితి అది కూడా చూపిస్తాను. కీర్తన 18వ కీర్తన చూడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఈ పాటలో కూడా ఆ మాట రాసి ఉంటాయి. పౌరుషము గల ప్రభు కోపింపగా. ఈ పాట పూర్తిగా ఇక్కడ లేలే, ఇక్కడ చూడండి చెప్తాను. 24వ చరణాన్ని చూడండి. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడను నైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యథార్థము గలవారి ఎడల నీవు యథార్థము దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా అంటే విరోధముగా, శ్రమపడు వారిని నీవు రక్షించేదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. ఏమంటుంది ఇక్కడ లేఖనం? మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. కనికరము చూపిన వాడికేమో కనికరము చూపబడుతుంది. దాన్ని బట్టి ఒకవేళ నువ్వు పొరపాట్లు ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని కృప పొందుకుంటే ఆ కనికరమే తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆ కనికరమే అతిశయిస్తుంది. చూసావా, నా బిడ్డను చిన్న తప్పుల నుంచి కూడా బయటపడేశాను. ఈ కనికరం అతిశయించడానికి ఇంకొకటి కూడా దోహదపడుతుంది. ఏంటిది అదంటే కారుణ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారుణ్యం అనే అనుభవం. కారుణ్యానికి ఏముంటుందంటే ఏ విధము చేతనే సరే, ఎట్లయినా సరే ఒక్క చిన్న అవకాశం అన్న దొరికితే మాంసంగా తీసి ఒడ్డును పెట్టుకుందాం, మాంసంగా తీసి ఒడ్డును పెట్టుకుందాం అని చెప్పని తహతహలాడుతుంటది కారుణ్యం. కారుణ్యానికి ఉన్న లక్షణం అది. ఘోరమైన పాపం చేసావు, ఘోరమైన పాపంగా నువ్వు కనబడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ తల్లికో తండ్రికో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఒక స్త్రీగా నువ్వు ఘోరమైన పాపిగా కనపడుతున్నావు, పురుషుడిగా ఘోరమైన పాపం చేసిన వాడిగా కనపడుతున్నావు. అయినను నా ప్రభు ప్రేమ ఏమంటుందో తెలుసా? ఆయనలో ఉన్న కారుణ్యం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక్క చిన్న అవకాశాన్ని అడ్డు చూపించాను, నా బిడ్డను అలా పైకి లాక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా అడ్డు చూపించడానికి నా బిడ్డలో, నా కుమారుడిలో, నా కుమార్తెలో ఏమైనా స్పందన. ఏంటి ఆ స్పందన అంటే, అయ్యో నేను పాపం చేశాను ప్రభా, నీకు తొందరపడి వ్యతిరేకంగా బ్రతికిలా గడిపానయ్యా, దీన్ని బట్టి నీ హృదయానికి గాయం చేశాను, అందుని బట్టి నా ప్రభువా అని అక్కడితో ఆగితే ఆయన అలా చేయి చాపి అంతే ఆగిపోతాడు. నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నన్ను క్షమించవా అన్న ఒక్క మాట నీలో నుంచి బయటకు వచ్చిందా? ఆ ఒక్క చిన్న కారణాన్ని బట్టి అమాంసంగా పైకి లాగి ఆయన రక్తంలో నిన్ను గడిగి మురికి పట్టిన మలిన వస్త్రాలు తీసేసి, సైతాను గాడు ఒకవేళ ఏంది ప్రభు న్యాయం చూడవా, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తావా, అన్యాయంగా నీకొక న్యాయం మాకొక న్యాయం నీ బిడ్డలకు ఒక న్యాయం అని వాడు ఒకవేళ ఒకాలతో పుచ్చుకొని వచ్చి వాదిస్తుంటే వాడితో అంటాడు, అరే పిచ్చి మొహం, నా బిడ్డ అగ్నిలో నుంచి తీయబడ్డ కొరివిలాగుంది, ఎందురా నువ్వు మాట్లాడేదని చెప్పని ముఖాన్ని ఒక పంచిస్తాడనమాట. అంతే. ఎందుకో తెలుసా? నా బిడ్డ నన్ను క్షమించు ప్రభువా అంది. నా కడుపును పుట్టిన బిడ్డ నేను త్యాగం చేసి నా ప్రాణాన్ని అక్కడ
రక్తాన్ని ఆడ ఒలికిస్తే, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే నా బిడ్డ నా శరీరం రక్తం తీసుకుంటే నాలో బ్రతుకుతుంటే ఒక పొరపాటును బట్టి తండ్రి క్షమించంటే నేను తీసుకోనా? ఇక నా తండ్రి ప్రేమకు వాళ్ళ ఈ లోక సంబంధమైన ప్రేమకు ఏముంది వ్యత్యాసం? నా బిడ్డ నా స్వరక్తాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాను. నా స్వరక్తాన్ని ఇచ్చి నా తండ్రి వల్ల వచ్చి ఆ ఉగ్రతకు మధ్యలో నిలబడి నా బిడ్డను పక్కన పెట్టుకున్నాను. నువ్వెవడురా దారి తప్పిన ఎదవా అని చెప్పాను వాడిని. 4 ఇస్తాడేమో అనుకుంటా నేను. నా తండ్రి పంచి టక్క 4 పంచులు ఇచ్చి మొహం ఉబ్బిందా కొడుతుంది అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న లాజిక్ను ప్రతి ఆత్మీయుడు మిస్ అయ్యేలాగా పలు రకాల వాళ్ళ చుట్టూ ఉన్న అనేకమైన పరిస్థితులు, వాళ్ళ తలంపులు, ఊహలు, ఆలోచనలు హృదయంలోకి తెచ్చి వాళ్ళ హృదయం అంతా బరువెక్కల చేసి దేవునికే వ్యతిరేకంగా సడిగేలాగా వాళ్ళ మాటలను హృదయాలను ప్రేరేపించి చివరికి ఇంకేం లేదు, అంతా అయిపోయింది, చచ్చిపోవాలి, ఇక చచ్చిపోవాలనే స్థితికి తీసుకొస్తాడు. ఆ మాట కూడా అనేలా చేసిన ప్రభు ఎందుకు ఓపికతో చూస్తున్నాడు తెలుసా? ఇట్లా నేను ఒక ఉపదేశం ద్వారా నా బిడ్డకు సంగతి తెలుస్తుంది, దాన్ని బట్టి క్షమాపణ అడుక్కుంటుంది, క్షమాపణ అడుగుతాడు, నేను ఒడ్డునేసుకుంటా. వీడెవడు దారి తప్పినాడు, వీడికి ఇవ్వబడిన సంకల్పం, వీడికి నిర్ణయించిన స్థానంలో వాడు నిలబడలేదు, పక్కకు దొరికిపోయాడు. నేను అంటాను, ప్రతి ఒక్కరూ ఈ కారుణ్యం అనే దాంతో నింపబడితే ఏ కోణంలో సరే, ఇప్పటికైనా నేను చెబుతున్నా ప్రభు కృపను బట్టి నాకు దొరికే ప్రతి అవకాశం ఏ కోణాన్ని బట్టైనా ఒక వ్యక్తిని నీతిమంతుడని చూపించడానికి నేను ఆలోచిస్తా, ఆశపడతా, అలాగనే ప్రయత్నం చేస్తా. భయంకరమైన పాపం చేసి ఉండొచ్చు, కానీ తనకు ఒక అవకాశం ఉంది, ఆమెకు ఒక అవకాశం ఉంది. ఎలా అంటే హోషే తన భార్య తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభు ఏం చెప్పాడు? వ్యభిచారం ఉన్నవాడు ఆ అమ్మాయిని తెచ్చేసుకో. హోషే అంటే సరే ప్రభు, నాకు బాగా ఇష్టమైన చరిత్ర అది. ఆ భక్తుడు నాకు బాగా ఇష్టమైన భక్తుడు మాట్లాడకుండా పోయి తెచ్చుకుంటాడు, పిల్లలు కూడా కంటాడు. మాత్రం మనసు మలుకొని ఇంకొకడెవడో ధనం చూపించాలే, ఇంకేదో కావాలనుకొని పోయింది. చివరికి వాడు బజార్లో యానం పాట పెట్టాడు. ప్రభు అంటున్నాడు, హోషే ప్రభా వెళ్ళిపోయి నీ భార్యను తెచ్చుకోపాను. అదేందయ్యా అంటే, నేను చెబుతున్నాగా తెచ్చుకోపాను. ఈరోజు నా ప్రభు ఇలాగనే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు మరలుకొని ఆ చెడును అసలు పూర్తిగా విడిచిపెట్టి నా ప్రభు వైపు కనుక నువ్వు చూడగలిగితే, నీ కోసం నా ప్రభు ఇలా ఉన్నాడు రెడీగా. నేను చెప్పిన నా ప్రభు కృపను బట్టి, ఈ ఉదంతాన్ని బట్టి నేను అనేకులను క్షమించాను తెలుసా. నా ప్రభువే దానికి సాక్ష్యము. అనేకులను క్షమించాను. నా వ్యక్తిగత అనుభవం, ఆ చరిత్రను బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమంటుంది లేఖనము? నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత. ఈ పొరపాట్లో పడిపోయిన వాళ్ళు సైతం యేసయ్య గురించి ఏముంది మాట? చాలా మంది శోధించబడుతున్నారు. ఆ శోధించబడే వాళ్ళకు కూడా తప్పించుకున్న మార్గం చూపించేవాడు ఆయన అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఈ చరిత్ర చదివాను, తర్వాత నా జీవితంలో చాలా మందిని కొన్ని విషయాల్లో నా హృదయానికి లోతుగా గాయాలే పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు, నా ప్రభు ఎదుట నేను కూర్చున్నప్పుడు, నువ్వేదైనా పొరపాటు చేస్తే వెంటనే నన్ను క్షమించు ప్రభు అని అడుగుతున్నావు కదా. నిన్ను వెంటనే నేను క్షమించాలంటే, నీ ఎదుట ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారి విషయంలో కూడా నా దగ్గర నువ్వు ఎలాంటి క్షమాపణ ఆశిస్తున్నావో నీ విషయంలో, అదే క్షమాపణ వాళ్ళకు కూడా కలిగి నువ్వు ఉండగలుగుతావా అన్నాడు. నా వల్ల అయితే కాదు ప్రభువా, నువ్వు నిలబడితే ఉంటాను అన్నా. సరే పో అన్న. పరలోక ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయాలంటే నాకు భయం. ఎందుకో తెలుసా? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం, రుణస్థులంటే మా ఎడల పొరపాటు చేసిన వాడిని మేము మొదటిగా క్షమించాలని ఉంటుంది అక్కడ బైబిల్లో. మా రుణస్థులను అంటే మాకు కీడు చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా రుణములను క్షమించండి. అదే ఉన్నాడన్నమాట. ఇంకోటి ఏమో రాశారు. నేను మొదటిగా చేయాల్సిన పని ఏంది? పరలోక ప్రార్థనని ధ్యానించినప్పుడు
కూర్చొని ఆలోచించినప్పుడు నా గుండె పట్టుకునే మాట అయిపోయింది అది పరిస్థితి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం కొన్నాళ్ళు నా మనస్సు నేను బాగా వ్యతిరేకించా. కొన్ని పరిస్థితులు నా జీవితంలో కొన్ని బలహీనతలు నా ప్రభు అనుమతించి కొందరు నా ముందు పొరపాటు చేసేలాగా వాళ్ళని నడిపించి, ఇప్పుడు చెప్పు నిన్ను క్షమించాలా, అయితే ఆ వ్యక్తిని క్షమించాలి. ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయా? నాకు అనుభవం ఇచ్చాడు. ఎన్నో చెప్పగలను నేను, కానీ ఆ విషయాలు చేసే వాళ్ళు మళ్ళీ మా గురించి ఇలా చెబుతున్నాడు అనుకుంటారని చెప్పట్లేదు. కానీ నా జీవితంలో కొన్ని బలహీనతలకు దేవుడు కోప్పడే కొన్ని బలహీనతలు నోటి ద్వారా కానీ ఏమన్నా కొన్ని ఆ బలహీనతలకు దేవుడు అనుమతించి, ఆ తర్వాత నా ఎదుట కొంతమంది నా హృదయానికి లోతుగా గాయాలయ్యేలాగా మాట్లాడేలాగా అనుమతిస్తే ప్రభు ఒకటే ప్రశ్న సంధించాడు, నేను నిన్ను ఇప్పుడు ఎలా అయితే క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగా ఆ వ్యక్తిని క్షమించు అన్నాడు. చాలా బాగా కుస్తీ అయిపోయింది. చివరికి ఒక రోజు వచ్చి నీ పరలోక ప్రార్థన ధ్యానించమన్నాడు. ధ్యానించాను. అప్పుడు పూర్తిగా పట్టిన మొబ్బు పక్కకి వెళ్ళిపోయింది. ప్రభు వెంటనే నాతో మాట్లాడాడు. ఆ మొదలు ఇప్పటి వరకు కూడా నేను ఎవరి మీద నా హృదయంలో ద్వేషం పెట్టుకోను, ఎవరి మీద కూడా అసమాధాన స్థితి నేను పెట్టుకోను. వెంటనే నా ప్రభుకి అప్పచెబుతూ, ఇది నేను పరిష్కరించలేని పని ప్రభు నీకు అప్పచెబుతున్నాను. నా ప్రార్థనకు ఏ అడ్డు లేకుండా నేను నా తండ్రి అనగానే నువ్వు మాట్లాడాలా, నా చెవిలో ఆ స్వరం పడాలి. నా ప్రార్థన నా ఇంటి కప్పు దాటేలాగా ఉండకూడదు. పరలోకంలో నీ సన్నిధికి చేర్చబడి పరిశుద్ధపరచబడి ప్రత్యుత్తరం నాకు అందాలి. అది నేను అనుభవించాలి. అందుకు తగినట్లుగా నీ ఎదుట నేను బ్రతకాలనుకుంటున్నాను. అందుకే ఎవ్వరి మీద ఎటువంటి దురుద్దేశం కానీ, నాకు కీడు చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను చంపుతాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు దగ్గరగానే ఉంటారు మళ్ళీ వాళ్ళు. అయినా అన్నీ తెలిసినా నా ప్రభు చూసుకుంటాడు. ఇస్కరియోతు యోధ మరణానికి అప్పచెబుతాడని దేవుడికి తెలుసు, అయినా అతన్ని క్షమించాడు నా ప్రభు. ఎలా సాధ్యపడుతుందంటే నా ప్రభు నాలో ఉండి ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనం ఏముంటుంది? తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి, అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అంటే ఇలాంటి దోషులను సైతం క్షమించటం వల్ల, ఆయన కృపకు వాళ్ళను దగ్గర చేయటం వల్ల, ఆయన రక్తం వారి మీద చిందించడం, మళ్ళీ తిరిగి ప్రోక్షించడం వల్ల వారు నిర్దోషులుగా, అంటే ఏ నేరము చేయని వారిగా నా ప్రభు ఎదుట ఎవరు తీర్చిదిద్దుతున్నారు? యేసు ప్రభు వారు తీర్చిదిద్దుతున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. నీ జీవితంలో కూడా అనేక అనుభవాల నుంచి ప్రభు నడిపిస్తూ, అనేకులను అనేక కోణాల్లో క్షమించేలాగా కొన్ని అనుభవ పాఠాలు నేర్పుతూ, కొన్ని కోణాలు ఎక్కడ శ్రేష్టమైనది నువ్వు పొందుకోవాలో ఆ అనుభవాన్ని కూడా నీకు ఇస్తూ, పిలుపు పత్రిక 4:12 ఏముంది అక్కడ? నా మాటలు ముగిస్తాను, అయిపోయింది ప్రసంగం కూడా. ఈ చివరి వచనాన్ని చూడండి, అయిపోతుంది. పిలుపు పత్రిక 4:12 11 నుంచి చూద్దాం. చూడండి. పిలుపుగా క్షమించండి. ఎఫెసీ పత్రిక 4:11 11-12 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అంటూ కింద వ్యక్తిగత పిలుపులు అక్కడ రాయబడ్డాయి. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 సంఘ కాపర్లు, 5 బోధకులు, ఉపదేశకులు. అంటే 2 1 టీచరు మాస్టర్ అంటాం కదా. లేడీనేమో టీచరు,
జెంట్స్నే మాస్టర్ అంటాం, అలాగనే బోధకులు, ఉపదేశకులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ లేఖనం ఏమంటుంది? మనమందరము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అని, అలాగే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందినట్లు. అన్ని విషయాల్లో ప్రభు ఎలా అయితే అన్ని విషయాల్లో ఒక శ్రేష్టమైన పాఠాలు, అనుభవ పాఠాల ద్వారా వచ్చిన అనుభవ జ్ఞానముతో ఆయన ఎలా అయితే తండ్రి చేత అంగీకరించబడ్డాడో, అలాగనే మనము కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ అనుభవంలోకి వెళుతున్న మనకు కొన్ని అనుభవాలు ఇస్తాడు. ఈ అనుభవాల్లో నుంచి మన ఎదుట కొంతమందిని చూపిస్తాడు. వాళ్ళకు కూడా నీ అనుభవాన్ని జోడించి, లేఖనాన్ని చూపించి, ప్రభు కృపేంటో ఇలా ఉంటుందని వారి కనుల ఎదుట చూపించి, వారిని ప్రభు వైపు, అంటే ఆ శిలువ వైపు చూపిస్తూ నడిపించే యోధురాలుగా, అంటే క్రీస్తు పోలిక ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నీలోకి రావాలి. అది వచ్చేలాగా కొన్ని అనుభవ పాఠాలు నేను తీసుకెళ్తుంటాడు. యేసు ప్రభు వారు అలానే వచ్చాడు. అలాగనే కొంతమందికి, నీకైనా నాకైనా కొన్ని అనుభవ పాఠాలు నేర్పాడు. ఆ అనుభవ సాక్ష్యం ఉండబట్టే ఇవాళ అనేకులకు నువ్వు ఇదయ్యా, ఇక్కడ ఇప్పుడు ఇలా చేసుకోవాలి, ఇక్కడ ఇలా చేయాలమ్మా, ఇది సంగతి అని చెప్పగలుగుతున్నావు. అదే లేకపోతే ఏం చేస్తావు? నోరేళ్ళ పెట్టి చూస్తావు. శోధింపబడుతున్న నీకు ప్రభు ఎలా సహాయం చేశాడో ఆ విషయాన్ని కూడా జోడిస్తావు. కారణం ఏంటంటే అప్పుడు నీకు అర్థమైపోతుంది, నా ప్రభు ఈమెలో లేదా ఇతనిలో కూడా ఆయన్నే చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏ చిన్న పొరపాట్లు నన్ను ఉపయోగపెట్టుకొని ఆ దోషం నుంచి విడిపించి నిర్దోషులుగా చేసి, ఆయన మాత్రమే నేను చేసిన పనిని బట్టి అవతల వాళ్ళు నిర్దోషులుగా తీర్చిదిద్దబడిన దాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడు. అలాంటి కృప నీకు నాకు మన ప్రభు తన మహోన్నత కృప చొప్పున మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభుని అడుగు. ఈనాళ్ళు ఒకవేళ నీ సొంత జ్ఞానముతో ఒకవేళ ఎవరిని క్షమించలేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ప్రభుని అడుగు. పరలోక ప్రార్థన నీకు అదే నేర్పుతుంది పాఠం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మీరు మా రుణములనంటే బాకీ, అంటే క్షమాపణ లేని కూడా ఒక బాకీగా రాస్తా ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగు. నువ్వు నీ ఎదుటి వారిని నువ్వు క్షమించవా, నీ పాపాలు కూడా క్షమించబడవు. అది అసలు అర్థం. నీవు నీ ఎదుటి వారిని ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎదుటి వారిని క్షమించనట్టు అన్నట్టు కనపడుతుంది వాళ్ళ మాటలను బట్టి. కొంతమంది ఇలాగ అనుకుంటారు, మీ చెల్లెలను క్షమిస్తున్నావా, తమ్ముడిని క్షమిస్తున్నావా, పైకి మాటలు ఏం చెబుతున్నావు అని చెప్పని. పొరపాటు చేస్తే ఖండించేది వేరు, క్షమించేది వేరు. పొరపాటు చేసినప్పుడు ఖండించవు, నువ్వు శిక్షించినట్టే మాట్లాడుతావు. మరి అదే చేస్తారు ఎవరైనా. క్షమించేది మళ్ళీ వేరు. క్షమించేది పైకి కనపడుతుందా, గద్దించేది కనపడుతుంది. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. ప్రార్థన. ఎవరికి వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకొని, నా ప్రభువా, ఈ లేఖనం ద్వారా ఎన్నో సంగతులు మాకు చెప్పావు, ఎన్నో విషయాలు మాకు తేటపరిచావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు తండ్రి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం మా తండ్రి, కనికరించు, మాకు సహాయం చేయ. ఒకవేళ ఇన్నాళ్ళు ఈ అనుభవ జ్ఞానం యొక్క రుచేటో తెలియక, అయ్యో మా ఎదుటి వారిని మేము మొదటిగా క్షమించాలి, ఆ తర్వాత మేము క్షమించబడతామన్న గ్రహింపు లేక, అసలు వాళ్ళు ఎందుకు అలా ఉండాలా, నేనైతేనా అలా ఉండననే మూర్ఖపు మాటల ద్వారా ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా బలహీనతకు అప్పజెప్పబడి భ్రష్టులమైపోయిన పరిస్థితులు. అయ్యా, నువ్వు శ్రమ పొందటం వల్ల విధేయత నేర్చుకున్నావు, విధేయతను బట్టి నువ్వు అంగీకరించబడ్డావు. నా ప్రభువా, ఈరోజు మేము శ్రమ పడుతున్నామంటే విధేయత నేర్చుకోవాల్సి ఉన్నది. ఆ శ్రమలోనే ఎదురవుతున్న అనుభవాల్లోనే అనుభవ జ్ఞానం మేము దేవా పొందవలసి ఉన్నది. ఎందుకు అనుభవ జ్ఞానం అంటే క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మాలో రావాలంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే,
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అన్న, సంఘములో దేవా సంఘ పరిచర్య నియమం చక్కగా జరగాలన్న ఈ అనుభవ జ్ఞానం కనుక లేకపోతే మేము బ్రతికినంతకాలం భక్తి చేసినది వ్యర్థమే ప్రభువా. ఒక వ్యక్తిని క్షమించుట ఎలానో కొన్ని పొరపాట్లు మా జీవితాల్లోకి అనుమతించి ఇప్పుడు చెప్పు, నీ ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. క్షమించగలవా? లేఖనం అంటుంది, మీరు ఒకరినొకరు సహించుడి, ఒకరి దోషాలు ఒకరు ఒప్పుకొనుడి, ఒకరినొకరు క్షమించుడి, ఒకరినొకరు ఘనపరచుకోండి, ఘనతగా గొప్పగా ఎంచుకోండి అంటుంది. అలాగనే నా ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా అయితే క్షమించాలని ఆశపడుతున్నారో అలాగనే నీ ఎదుట నీ జీవితంలో ఏదైనా పొరపాటు చేసి ఉన్న వ్యక్తి నీ ఎదుట ఉన్నట్లయితే, స్త్రీ అయినా పురుషుడైనా, తల్లి అయినా తండ్రి అయినా, భార్య అయినా భర్త అయినా, కడుపును పుట్టిన కూతురైనా కొడుకైనా, ఎవరైనా, అత్త అయినా మామైనా, అమ్మాయినా నాన్నైనా, బంధువులైనా, ఎవరైనా, లేదంటే దైవజనురాల, లేదంటే వారి కడుపును పుట్టిన పిల్లల, లేదంటే వాళ్ళ అల్లుళ్ళు, ఇంకెవరైనా ఉన్నా, వారు చేసిన దాన్ని బట్టి నీ జీవితంలో ప్రభు అనుమతించిన దాన్ని బట్టి నువ్వు చెప్పగలవా, నా ప్రభు నా మనస్ఫూర్తిగా ఇదిగో తండ్రి వారి మీద ఏ ద్వేషం పెట్టుకోవట్లేదు, నేను వారిని క్షమిస్తున్నానయ్య అంటే, నా ప్రభు ఖచ్చితంగా నువ్వు ఎలా అయితే ఎదుటి వ్యక్తులను క్షమిస్తావో అలాగనే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో నేను రుచి చూసి చెబుతున్నది, నా వ్యక్తిగత అనుభవ జ్ఞానాన్ని బట్టి నేను చెబుతున్న మాట ఇది. హోషే భార్య విషయంలో ప్రభు చెప్పాడు, హోషే వెళ్ళు, నీ భార్యను వేలం పాటలో పెట్టారయ్యా, తెచ్చుకోపో నీ భార్యని అంటే, ఏం చేయమంటావు ప్రభు అంటే, ఎంత వెలైనా చెల్లించు, ఎంతైనా నువ్వు ఆమెను ఓర్చుకొని ఆ వెలను ఇచ్చి నీ భార్యను తెచ్చి నీ భార్యగా ఉంచుకోవయా అని చెప్పంటే, సరే ప్రభు అని వెళ్ళాడు, ఓర్చుకున్నాడు, వెల చెల్లించాడు, పాట పాడాడు, యాగం పాట పెడితే తెచ్చుకున్నాడు. ఆమె బ్రతికున్నంత కాలము హోషేకు లోబడే బ్రతికింది, మారు మాట మాట్లాడి ఎక్కడ ఎగస్ట్రా చేయడానికి కూడా లేదు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టి, నా ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి, క్షమాపణ బట్టి, ఇచ్చిన హోదాను బట్టి ఎక్కడ కూడా నేను అతిశయించడానికి కారణమే లేదు. ఏదైనా అతిశయిస్తే నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రభు పెట్టిన భిక్ష ఇది. నేను ఈరోజు సజీవుడుగా ఉన్నానంటే అది నా ప్రభు యొక్క దయ. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఇదిగో ఫలానా దైవజనుడు చేసిన పనిని బట్టి, నేను ఈ రోజు ఉన్నానంటే నా భర్తను బట్టి, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా భార్యను బట్టి, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా బిడ్డలను బట్టి, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా తల్లిదండ్రులను బట్టి, నేను ఈ రోజు ఉన్నానంటే నా ఆత్మీయ తల్లి తండ్రిని బట్టి, నన్ను నడిపిస్తున్న, ఉపదేశం చేసి నడిపిస్తున్న సేవకులను బట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఎప్పుడో నా ప్రభు యొక్క ఉగ్రత పడేది, మట్టికి మట్టిగా మారిపోయేవాడు, మట్టికి మట్టిగా మారిపోయేదాన్ని. వారు ఉన్నారు కాబట్టి, వారు అడ్డుపడ్డారు కాబట్టి నేను ఈ రోజుని లోబడి ఇంకెప్పుడు తల విసిరే వ్యవహారం అంటే మెడ విసిరే వ్యవహారం ఉండకుండా ప్రభు పాదాలు పట్టుకొని బ్రతికినంతకాలం కృతజ్ఞత కలిగి, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఎలా అయితే కనికరించబడ్డ తర్వాత ప్రభుని వెంబడించి ఎలాగైతే బ్రతికిందో అలాగ నువ్వు బ్రతకగలుగుతావు. కృతజ్ఞత లేని వ్యక్తి అయితే ఇస్కరియోతు యోధ యాడున్నాడు, చేపలు పట్టుకునేవాడు, ఎక్కడో పడి ఉన్నవాడిని కాస్త నా ప్రభు తెచ్చి అక్కడ నిలబెడితే డబ్బు సంచి కోసం సైతాన్ గాడితో స్నేహం చేసి నా ప్రభుని నిర్దాక్షిణంగా మరణానికి అమ్మాడు. వాడి మనశ్శాంతిగా బతికాడా? నెమ్మది లేదు, ఉరిపోసుకొని చచ్చాడు. తాముడు దిగితే కింద పడి పొట్ట పగిలి పేగులు బయటపడి నెత్తురు గక్కి చచ్చాడు. కృతజ్ఞత లేని బ్రతుకది. కృతజ్ఞత కలిగి ఉంటే అనేక మంది రాళ్లతో కొట్టి నన్ను చంపాలి, కానీ నా ప్రభు కనికరించి క్షమించాడు కాబట్టి కృతజ్ఞతలనే బ్రతికినంత కాలం అని పునరుద్ధానం సువార్తను మోసుకొని పోయే ఆయుధంగా ఆనాడు నా ప్రభు చూశాడు కాబట్టి
ఆమె ఆ ఎదురుకు తేవబడితే క్షమించి కనికరించి వదిలేశాడు. ఈరోజు నిన్ను నన్ను